శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సుందరకాండ 11వ సర్గ. 11వ సర్గకి వెళ్ళే ముందు ధార్మిక దృష్టి ఉండాలి, ఉపాసన యోగ దృష్టి ఉండాలి, తాత్విక దృష్టి ఉండాలి. ఇలా 3 విధాలుగానే రామాయణాన్ని చూడగలిగి ఉండాలి. పరాసిద్ధి సాధనలో ఒక పరతత్వాన్ని సిద్ధింపజేసుకోవడానికి సాధన చేస్తే యోగికి అసలు సిద్ధి ఇదేమో అనిపించేటటువంటి సిద్ధులు వస్తాయట. అసలు సిద్ధి వచ్చేసిందేమో అనుకునేటువంటి సిద్ధి వస్తుంది. అంటే బాగా ఎక్కువ సాధనలో ఉండి సాధన పండిపోయే దశలో కొన్ని అసలు సిద్ధుల్లా కనపడే సిద్ధులు కూడా వస్తుంటాయి. అయితే అది అసలు సిద్ధి కాదని వెంటనే మహాయోగి అయితే గమనించి దాని నుంచి అతను వెంటనే దాటిపోతాడు. అలాంటి మహాయోగి, అలాంటి ఉత్తమ యోగి హనుమంతుడు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఇతనికి ఇది సీత అనిపించి అయ్యో నేను వచ్చిన పని పూర్తవుతోంది అనుకునే టైంలో వెంటనే అతనికి కాదు అన్నది కూడా అతనికి అవగాహనలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏకాదశ సర్గ, 11వ సర్గ. అవధూయ చ తాం బుద్ధిం బభూవ స్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః న రామేణ వియుక్తా సా స్వప్తుమర్హతి భామిని న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసీవితుం నాణ్యం నరముపస్థాతుం సురాణవిచేశ్వరం నహి రామసవ కచ్చిత్ దిజ్యతే త్రితసేష్వపి అన్యేయమితి నిశ్చిత్య పానభూమౌ చారసః క్రీడితేనాపరా క్లాంతా గీతేన చ తదా పరా నృత్యేన చాపరా క్లాంతా పానవిప్రహతస్తదా మురజేషు మృదంగేషు పీఠికాసు సంస్థితా తథా స్తరణముఖ్యేషు సంవిష్టాచాపరా స్త్రియః అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణై రూపసల్లపశీలేన యుక్తగీతార్థభాషిణా దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయినా లతాభిరత సంసుప్తం దదర్శ హరియోదవః తాసాం మధ్యే మహాబాహు సుసుభే రాక్షసేశ్వరः గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యదా వృషः స రాక్షసేంద్ర సుసుభేతాభి పరివృతః స్వయం కరేణుభిర్యదా సైన్యే పరికీర్ణో మహాద్గపః సర్వకామేరుపేతం చ పానభూమిం మహాత్మనా దదర్శ హర్షార్దూల సస్యలక్షపదేర్గృహే మృగాణాం మహిషాణాం చ వరాహాణాం చ భాగసః తత్ర శస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సః రోక్మేషు చ విశాలేషు భాజనేష్వర్ధభక్షితాన్ దదర్శ హర్తోర్దూలో మయారోన్కుకుటాంస్తదా వరాహవార్ధ్రానసకాన్ దది సౌవర్చలాయతాన్ శల్యాన్ మృగమయూరాంస్య హనుమానన్వవైశ్యత క్రకరాన్ వివిధాన్ సిద్ధాన్ చకోరాన్ అర్ధభక్షితాన్ మహిషానేకశల్యాంస్య త్యాగాంస్య కృతనిష్ఠితాన్ దేహ్యా నుచ్చావచాన్ పేయాన్ భోజ్యాన్ వివిధాని చ తథామల రమణోత్తమం రాగషాఢభైః హారనోపరకేయూరైః రభవిద్ధైర్మహాధనైః పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధైరపి కృతపుష్పోపహారా ఘోరదిగం పుష్యతి శ్రియం తత్ర చ విన్యస్తై సుశ్లిషై సేనాసనై పానభూమిర్వినా వహినిం ప్రదీప్తే ఓపలక్ష్యతే బహుప్రకారైర్వివిధై వరసంస్కార సంస్కృతై మాంసై కుశల సంపృక్తై పానభూమిగతై పృథక్. ఇప్పుడు హనుమంతుడు తన ఇంతకుముందు తను ఏ ఆలోచన అయితే చేశాడో, అంటే మండోదరిని చూసి సీతనే భ్రాంతి పడ్డాడో ఆ ఆలోచన మార్చుకున్నాడు మహాయోగి కనుక. ఇప్పుడు సీతాదేవిని గురించి ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాడు. రాముని అంటే తన పతి యొక్క ఎడబాటుకి గురైన సీతాదేవి ఇలాగ సుఖంగా నిద్రించడం సంభవమా
ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదకే మనసు పోదు, ఆభరణాల విషయమే పట్టదు. పరపురుషుడు ఎంతవాడైనప్పటికీ కూడా కథకి అతడు ఇంద్రుడైనప్పటికీ కూడా అతని దగ్గరికి ఆమె చేరదు. దేవతలందు సైతము ఎవ్వడునూ రామునితో సమానైన వాడు ఎవ్వరూ లేరు. కనుక ఈవిడ సీతాదేవి రాముడికి మీద ఉన్న అచంచలమైన ప్రేమతోటి ఆవిడ ఇంకెవరి దగ్గరికి వెళ్ళే ప్రశ్నే లేదు. కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకుని ఆ కపివరుడు సీతా దర్శనానికి కుతూహలపడుచు పానభూమి యందు మరలా వెతకడం మొదలుపెట్టాడు. ఆ పానభూమిలో ఆటపాటలతో అలసిపోయిన వారు కొందరు, నృత్యాలతో డస్సి ఉన్నవారు మరికొందరు, మధుపానాలతో మత్తిలి పడిపోయి ఉన్నవాళ్ళు కొందరు, ఇలా ఎందరందరూ అక్కడున్నారు. కొందరు స్త్రీలేమో మురజములు అనే వాయిద్యాలు, మృదంగాలు, చిన్న చిన్న పీఠములు ఇవన్నీ ఆనుకుని నిద్రిస్తున్నారు. మరికొందరు మంచి మేలైనటువంటి పక్కల మీద పడుకుని ఉన్నారు. ఆ స్త్రీలు వివిధ రంగులతో అలంకృతులై ఉన్నారు. వారు తమ 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 అందచందాల గురించి సరసోక్తులు ఆడుకుంటున్నారు. వాడు తమ పాడే పాటల గురించి, వాటి అర్థాల గురించి చర్చించుకుంటున్న వాళ్ళు కొందరు ఉన్నారు. దేశకాలానికి అనుగుణంగా ప్రవర్తించే వాళ్ళు కొందరున్నారు. సందర్భోచితంగా మాట్లాడే వాళ్ళు కొందరున్నారు. అక్కడే చాలామంది స్త్రీలతో కూడి ఉండి ఆనందించడానికి కోసమని ఆసక్తితో అలసి సొలసి నిద్రించుతున్న రావణ్ణి అలా నిద్రిస్తున్న రావణ్ణి కపీశ్వరుడు హనుమ చూశాడు. మరి ఒక చోట రూప సౌభాగ్యాల గురించి సల్లాపాలు గావించేవాళ్ళు, స్త్రీలలో అగ్రశ్రేణికి చెందినవారు అయిన పెక్కుమంది యువతులు నిద్రించడంగా కూడా హనుమంతుడు చూశాడు. చెప్పిందే ఇక్కడ చెప్పారనిపిస్తుంది. కానీ వాల్మీకి మనం గమనించవలసింది ఏంటంటే, హనుమంతుడితో పాటు వాల్మీకి కూడా ఆ లోపలికి ప్రవేశించి అన్నీ తను కూడా హనుమంతుడిలో ఎలాగైతే చూస్తున్నాడో, మనం ఒక చోట చూసింది మళ్ళీ కనపడినా మళ్ళీ దాని గురించి ఎలా అయితే చెప్పుకుంటామో అలా వాల్మీకి కూడా ప్రయాణం చేస్తాడు. మనతో సమానంగా, హనుమంతుడికి సమానంగా ఆయన కూడా వెతుకుతున్నాడా అనిపించేటట్టుగా. అందుకనే చెప్పిందే చెప్పినట్టుగా కొన్ని చోట్ల అనిపించవచ్చు. ఒక విశాలమైన గోశాల యందు ఉత్తమ జాతి ఆవుల మధ్య, అంటే ఒక విశాలమైన గోశాల, దాంట్లో ఉత్తమమైన ఆవులు, అక్కడ ఒక ఆంబోతు, అలా ఆంబోతు వలె మహాబాహువులతో ఉన్నటువంటి రావణాసురుడు ఆ తరుణీమణుల మధ్యలో శోభిల్లుతున్నాడు. అరణ్యమునందు ఆడయేనుగులచే చుట్టూ ఆడయేనుగులు ఉంటే ఒక మదపటి ఏనుగు వలె ఆ రాక్షసరాజు ఆ అందమైన స్త్రీల మధ్యలో రాజులుతున్నాడు. మహాకాయుడైనటువంటి ఆ రావణుని సైన్యమందిరంలో వివిధమైన భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపివరుడు చూశాడు. అంటే అక్కడ ఆ పానభూమిలో రకరకాలైనటువంటి ఇవన్నీ అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఎన్నో వస్తువులను అక్కడ చూసేట. అవి ఏమిటంటే వేరువేరుగా చేసి పెట్టినటువంటి లేళ్ళు, దున్నపోతులు, అడవి పందులు, వాట్ల మాంసం మొక్కలు హనుమంతుడు చూశాడు. అక్కడ పెద్ద బంగారు పాత్రలతో సగం తినేసి వదిలివేయబడినటువంటి నెమళ్ళ, కోళ్ళ మాంసం మొక్కలు హనుమంతుడు చూశాడు. పెరుగుతో రుచికము అనే లవణం కలిపి, అలా ఉప్పు కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్ళ పందులు, లేళ్ళు, నెమళ్ళు మొదలైన జంతువుల యొక్క మాంసం మొక్కల్ని ఆ హనుమంతుడు వరుసగా చూశాడు. బాగుగా వండబడిన కొక్కెర పక్షులు, వివిధలైన చకోరములు, మహిషములు, మత్స్యములు అంటే చేపలు, మేకలు మొదలగు వాటి మాంసఖండాలు, అలాగే సగం తినేసి వదిలేసేసిన వాటిని హనుమంతుడు చూశాడు. వివిధమైన పచ్చళ్ళు, పానీయాలు, భోజ్య వస్తువులు, పులుపు, ఉప్పు మొదలగిన షడ్రసోపేతములైన తినుబండాలను కూడా వాయునందరుడు అక్కడ చూశాడు. అటు ఇటు చెల్లాచెదరగా పడిపోయిన అమూల్య హారాలు, అందెలు, కేయూరాలు, వివిధములకు ఫలరసముతో నిండిన పానపాత్రలు ఆ మారుతి అక్కడ చూశాడు. అచ్చరచ్చట బాగా అమర్చబడిన శయనాసనాలతోటి, అలంకారార్థమే వెదజల్లబడిన పువ్వులతోటి
అచ్చట నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగుతోందా అన్నట్టుగా, అంటే అగ్ని అక్కడ లేకుండానే అది ప్రకాశిస్తుందన్నమాట. వివిధ జ్వాలలతో ఘుమఘుమలు అన్నట్టు బాగా పలు రీతుల్లో ఉండబడి పానశాల యందు నేర్పుగా అమర్చబడినవి అయినటువంటి మాంసాలని, దివ్యమైన రుచికరాలైన వివిధములైన సహజ మద్యములను శర్కరలతో, తేనెలతో, పూదేనులతో, ఫలాలతో సిద్ధపరచబడి నానా విధములైన సువాసన చూర్ణాలతో వేరువేరుగా కలపబడిన కృత్రిమ మద్యాలను కూడా మారుతీశాడు. కొన్ని మద్యాలు సహజమైనవి, కొన్ని మద్యాలు తయారు చేసినవి. అనేక విధములైన పూలమాలలతోటి, బంగారు పాత్రలతోటి, స్ఫటికమైన పాత్రలతోటి నిండిన ఆ పానభూమి మిక్కిలి శోభిస్తోంది. దివ్యా ప్రసన్నా వివిధాసురా కృతసురా అపి శర్కరాసవమాద్వీకా పుష్పాసవపలాసవా వాసచూర్ణైస్య వివిధైర్దృష్టాస్తై పృథక్ పృథక్ సంతతాసు శుభే భూమిర్మాలైస్య బహు సంస్థితై హిరణ్మయైస్య వివిధైర్భాజనైస్ఫాటికైరపి జాంబూనదమయైశ్చాన్యే కరకైరపి సంవృతా రాజతేషు చ కుంభేషు జాంబూనదమయేషు చ పానశ్రేష్టం తదా భూరి కపిస్తత్ర దర్శః సోపశ్య చేతకుంభాని శ్రీదోర్మణిమయాని చ రాజితాని చ పూర్ణాని భాజనాని మహాకపి క్వచిదల్పావశేషాని క్వచిత్తీతాని సర్వశః క్వచిన్నైవ ప్రపీతాని పానాని స దదర్శః క్వచిద్భక్ష్యాంశ వివిధాన్ క్వచిత్తానాని భాగశః క్వచిదర్ధావశేషాని పశ్యన్వై విచారः క్వచిత్ ప్రభిన్నైకరకై క్వచిదాళోళితైర్ఘటై క్వచిత్ సంపృక్త బాల్యాని జలాని చ ఫలాని చ సైన్యాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుదా పునః పరస్పరం సమాశ్లిష్ట కాచిత్సుప్తా వరాంగనా కాశ్చిచ్చ వస్త్రమన్యస్య స్వపంచా పరిధాయ చ ఆహృత్య చావలా సుప్త నిద్రాబలపరాజితాః తాసాముచ్ఛ్వాసవాతేన వస్త్రం మాల్యాంచ గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్యమంద వివాలిలం. ఆ పానశాలలో అందంగా అమర్చబడినటువంటి మాంసాలు, దివ్యములైన రుచికరములైన వివిధములు సహజ మద్యాలు, ఇందాక చెప్పుకున్నట్టుగా నానావిధ సువర్ణ చూర్ణాలతో వేరువేరుగా కృత్రిమ మద్యాలు కూడా మారుతి చూశాడు. అనేక విధములైన పూలమాలతోటి, బంగారు పాత్రతోటి, ప్రత్యేక పాత్రతోటి కూడా ఆ పానభూమి మిక్కిలి శోభిస్తోంది. ఇంకా బంగారంతో నిర్మితమైన కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతో శోభిస్తోందిట. వెండి బంగార కడవల్లో, అంటే కొమ్ము చెంబులతో అంటే వాళ్ళు ఇక్కడ విలాసంగా తాగడానికి ఏర్పాటు చేసుకున్న పెద్ద పెద్ద జారులు కొండి దానికి ఇలా కొమ్ములా ఉంటే దాంట్లో ఉంచి పోసుకుంటూ ఉంటారు. వెండి బంగార కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యాలు అక్కడ ఆ సమయాన్ని ఆ కవీశ్వరుడు చూశాడు. అతడు చెరుకు రసంతో సిద్ధమైన మద్యంతో నిండి ఉన్న మణిమయుడైన బంగారు పాత్రని, వెండి పాత్రని కూడా చూశాడు. కొన్ని చోట్ల గల పాత్రలోని మద్యం సగం తాగబడింది, మరికొన్ని పాత్రలోని మద్యం పూర్తిగా తాగబడింది. కొన్ని తావుల పాత్రలోని మద్యాలు ఎవరినూ ముట్టుకోలేదు. ఈ దృశ్యాలన్నీ కూడా హనుమంతుడు పరీక్షగా చూశాడు. కొన్ని ప్రదేశాలందు చాలా పెక్కు రకములైనటువంటి తినేవి భక్ష్యాలు, పెక్కు విధములైన భక్ష్యాలు, కొన్ని తావుల్లో వేరువేరుగా ఉన్న మద్యాలు, తినగా మిగిలిన అన్నంతో కొన్ని చోట్ల ఇలా చూస్తూ మారుతి యాత్ర అంతా కూడా సంచరించాడు. కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలిపోయి ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఈ గుండెలు లాంటివి ఉంటాయి కదా, ఈ గిన్నెలు లాంటివన్నీ దొర్లిపోయాయి. మరికొన్ని ప్రదేశాల్లో మిశ్రితమైన మాలలు, జలాలు, ఫలాలు పడి ఉన్నాయి. ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారాలు కలిగి స్వచ్ఛములై ఉన్నాయి. వాటి పెద్దపై అంటే తల్పాలంటే పక్కలు, వాటిపై కొంతమంది తరుణిమణులు పరస్పరము ఒకరికొకరు కాగలించుకుని అక్కడ పడుకుని ఉన్నారు.
పూర్తిగా నిద్రమత్తులో ఉన్న కొందరు స్త్రీలు నిద్రించుతున్న పక్కన స్త్రీల యొక్క దుప్పటిని లాక్కుని వీళ్ళు కప్పుకుంటున్నారు. చందనంచ శీతస్య శీధోర్మధురసస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ బహుదా మారుతస్తత్ర గంధం వివిధముద్వహన్ నానానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్ఛితః ప్రవవౌ సురవిర్గంధో విమానే పుష్పకే తదా శ్యామావదాతాస్తత్రాన్యా కాచిత్ కృష్ణా వరాంగనాః కాచిత్ కాంచన వర్ణాంగ్యః ప్రమదా రక్షసాలయే దాసాన్ నిద్రావశత్వాచ్చ మదనేన విమూర్ఛితాం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యదైవ హి ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిః దదర్శసు మహాతేజ న దదర్శ చ జానకీం నిరీక్షమాణస్య తదా తాస్త్రియः స మహాకపిః జగామ మహతీం చింతాం ధర్మసాధ్వసంకితా పరాదారవరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి నహి మే పరదారాణం దృష్టిర్విషయవర్తిని అయం చాత్ర మయా దృష్టా పరదారా పరిగ్రహ తస్య ప్రాదురభూమిశ్చింత పునరన్యా మనస్వినః నిశ్చితైకాంతచిత్తస్య కార్యనిశ్చయదర్శిని కామం దృష్ట్వా మయా సర్వా విశ్వస్తా రావణస్త్రియః నహి మే మనసః కించిద్ వైకృత్యమపపద్యతే దునో హి సేతు సర్వేషామింద్రియాణాం ప్రవర్తనే శుభాశుభా స్వవాస్తాసు తచ్చమేసు వ్యవస్థితం నాన్యత్ర హి మయా శక్య వైదేహీ పరిమార్గితుం శ్రీయో హి శ్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే యస్య సత్వస్య యాయోని తస్యాం తత్పరిమార్గతే న శక్య ప్రమదానష్ట మృగీషు పరిమార్గితం తదిదం మార్గితం తావా క్షుద్ధేన మనసా మయా రావణాంతఃపురం సర్వం దృశ్యతేన చానకీ దేవగంధర్వకన్యాస్య నాగకన్యాస్య వీర్యవాన్ అవేక్షమానో హనుమాన్ నైవాపశ్యత జానకీం తామపశ్యన్ కవిస్తత్ర పశ్యం చాన్యా పరస్త్రియః అపక్రమ్య తథా వీర ప్రజ్ఞాతుముపచక్రమే స భూయస్సు వరం శ్రీమాన్ మారుతిర్న్యత్తమాశ్రితః అపానభూమిముత్సృజ్య తాం విచేతుం ప్రచక్రమే ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే ఏకాదశ సర్గః. చల్లనైనటువంటి గంధం చందనం అన్నమాట. తీయటి వాసన గల కళ్ళు, ఇలా పలు విధములైన పూలమాలలు, వివిధమైన ధూపాలు, నానావిధ గంధమును అంటే ఈ రకరకాల పరిమళాలు ఇవన్నీ మోసుకుంటూ గాలి బలంగా వీచిందిట. అప్పుడు ఆ పుష్పక విమానమున స్నానయోగ్యమగు చందనము, ధూపముల సుగంధము ఇవన్నీ కూడా వ్యాప్తమయ్యాయి. అంటే మామూలు స్నానం చేసేటప్పుడు వాడుకునేటువంటి ఇవన్నీ కూడా ఆ సుగంధంతో అదంతా పుష్ప విమానం అంతా నిండిపోయింది. ఆ రావణుల కాంతల్లో కొందరు నలుపు తెలుపుల మిశ్రవర్ణం కలవారు, కొందరు నల్లని వారు, కొందరు సువర్ణఛాయతో కలవారు కూడా ఆ స్త్రీలలో ఉన్నారు. వారు రతిక్రీడలు సలిపి నిద్రాపరవశులవడం చేత అలసిపోయారు. వారి రూపాలు ముగిలించిపోయిన పద్మీల్లాగా ఉన్నాయి. వాళ్ళ రూపాలు అంటే ముగిలించిపోయిన పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నారు వాళ్ళు. ఇట్లు మహా తేజస్శాలిగు హనుమంతుడు రావణ్ణి అంతఃపురం అంతా చూశాడు, కానీ సీత మాత్రం కనపడలేదు. మహాకపియగు హనుమంతుడు అట్లు రావణుని అంతఃపుర కాంతలను చూస్తూ ఇంకా తనలో తను ఇలా అనుకుంటున్నట్ట, నిద్రిస్తున్న పరమనితులను చూచుట నేను చేసిన ఈ పని నాకు మిక్కిలి ధర్మరూపం కలిగిస్తుందేమో. నేను ఇలా వాళ్ళందరూ నిద్రపోతుంటే రకరకాల భంగిమల్లో వాళ్ళని చూశాను. అలా చూడడం నాకేమన్నా నేను చేస్తున్న ధర్మానికి హాని కలిగిస్తుందా అని అనుమానపడ్డట. నా దృష్టి పరస్త్రీ సుఖాదులు చూచుట్లో ఆసక్తి మాత్రం ఏమీ చూపించలేదు. నాకు అలాంటి ఆసక్తితో నేను చూడలేదు. అలా అయితే ఇచ్చట రావణుడు తన మందిరాన్ని కాంతలతో శయనింపగా చూశాను అంతే అని తెలిసి తదేక చూస్తూ ఆలోచించుకున్నాడు.
కార్యనిశ్చయం చేసుకున్నట్టు హనుమంతుడు వేరొక విధంగా కూడా అయినటువంటి ఆలోచన అతనికి కలిగింది. రావణుని విశ్వాసం చూడగానే అతని కాంతలెల్లా చూశాను, అయినా దానివల్ల నా మదిలో ఎలాంటి దుష్టభావన కలగలేదు. మంచి పని కానీ చెడ్డ పని కానీ చేయుటకై సకల ఇంద్రియాలను ప్రవర్తింపజేసేది మనస్సు. ఈ మనస్సు ప్రేరేపిస్తుంటేనే ఇంద్రియాలన్నీ కూడా మంచి పని కానీ చెడ్డ పని కానీ చేస్తుంటాయి. అది నా యందు అంత మాత్రం చెదరకుండా స్థిరంగా ఉంది. నా మనసు మాత్రం స్థిరంగా ఉంది. నేను ఇంకో చోట సీతను వెతకడానికి కుదరదు. ఎప్పుడైనా వెతకాలి అంటే స్త్రీలు ఉన్నాయి కదా కనపడతారు. అందుకని స్త్రీ జాతిలో ఇక్కడ నేను వెతికాను. స్త్రీలందరూ ఉన్న చోటే నేను ఇక్కడ వెతికాను. ఇంకో చోట వెళితే స్త్రీ గురించి ఇంకో చోట ఎలా వెతుకుతాను నేను? ఏ ప్రాణి ఏ జాతికి చెందుతుందో ఆ జాతిలోనే దాన్ని వెతకాలి, కానీ తప్పిపోయిన వనితను ఆడలీళ్ళల్లో వెతకడం శక్యం కాదు. నేను చాలా పరిశుద్ధమైన మనసుతోటి ఈ రావణాంతపురం అంతా కూడా సీతాదేవి కోసం నేను చూశాను, కానీ ఆమె కనిపించడం లేదు. ఇలా తలుచుకుని ఇలా అనుకుని పరాక్రమశాలిగా హనుమంతుడు మరలా సీతాదేవికే వెతుకుచూ దేవకన్యల్ని, గంధర్వకన్యల్ని, నాగన్యల్ని చూశాడు, కానీ సీతాదేవిని మాత్రం కనిపించలేదు. వీరుడు హనుమంతుడు ఆ భవనంలో సీతాదేవిని కానక తక్కిన ఉత్తమకాంతలందరినీ చాలామందిని చూస్తూ ఆమె ఎచ్చటుంటుందా అని ఆలోచన చేయసాగాడు. హనుమంతుడు మరలా ఇంకనూ అధికంగా ప్రయత్నం చేద్దాం అనుకుని ఆ పానభూమిని విడిని ఆ పానశాలలోంచి బయటకు వచ్చేసేసి రావణాంతపురంలోనే సీతాదేవిని వెతకడానికి బయలుదేరాడు. ఇప్పుడు విమర్శన చేసుకుంటున్నాడు హనుమంతుడు. ఆత్మవిమర్శన చేసుకుంటూ అతను ఏంటంటే, నేను ఏమన్నా ధర్మానికి విరుద్ధంగా నేను ప్రవర్తించానా, చేసిన తప్పేమో అని అనుకుని, కానీ అతను ధీరాంజనేయుడు ఇక్కడ మనకు కనపడుతుంటాడు. మనోబలం అది ఉన్నవాడు ఇతను. ఇక్కడ ఒక చక్కటి కొటేషన్ లాంటిదోటి ఇక్కడ కనపడుతుంది. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మనస్సు ఉండడం వల్ల అన్ని ఇంద్రియాలు కూడా మనస్సును బట్టే ప్రవర్తిస్తుంటాయి. మంచి పని కానీ చెడ్డ పని చేయడానికి కూడా సకల ఇంద్రియాలని ప్రవర్తింపజేసేది మనస్సు. అది హనుమంతుడిలో స్థిరంగా ఉంది అని చెప్పడం అన్నమాట. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మనోహి హేతు అంటే మన మనస్సును కనుక నిర్గ్రహించుకోగలిగితే మంచి పనులకేసే మన ఇంద్రియాలను ప్రేరేపించబడేటట్టుగా మనం చేసుకోవచ్చు. అది మన గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చక్కటి మాట అన్నమాట ఇది. తర్వాత ఇంకోటి కూడా ఇతని ధీరత్వం ఎక్కడ కనపడుతుందంటే, కామం దృష్టా మయా సర్వా విశ్వస్త రావణ స్త్రియ నహిమే మనసక్కించేది వైకృత్యమపవజ్యతే. రావణుని విశ్వాసం జరుగున కాంతలందరినీ చూశాను, కానీ అయినా కూడా దానివల్ల నా మదిలో ఎట్టి దుష్టభావన కలగలేదు అని అతనికి అంత నమ్మకం ఉంది. తనలో ఆ భావం ఏది కలగలకుండా చూసుకోగలిగాడంటే అది ధీరాంజనేయుడు అన్నమాట. ఇక్కడితో 11వ సర్గ పూర్తయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. సుందరకాండ 12వ సర్గ. సతస్య మధ్యే భవనస్య మారుతి లతాగృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామ సీతాం పరిదర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారుదర్శనం. సచింతయామాస తతో మహాకవిః ప్రియామపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం హి సీతామ్రియతే యథానమే విచిన్వతో దర్శనమేతి మైథిలీ. సా రాక్షసానాం ప్రవరేణ జానకీ స్వశీల సంరక్షణ తత్పరా సతీ. అనేన మా నూనం ప్రతిదృష్టకర్మణ హతా భవేదార్యపతే పరే స్థితా. విరూపరూపా వికృత వివర్చసో మహాననా దీర్ఘ విరూపదర్శన. సమీక్ష సా రాక్షస రాజయోషితో భయాద్వినస్తా జనకేశ్వరాత్మజా.
సీతామదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం విహిత్య కాలం సహ వానరైः స్థిరం నమేస్య సుగ్రీవ సమీపగా గతి సుతీష్ణదండో బలవంస్య వానరాः దృష్టవంతః పురం సర్వం దృష్టా రావణయోషితः న సీతా దృశ్యతే సాధ్వీ వృథా జాతో మమ శ్రమః కిం ను మాం వానరాः సర్వే గతం వక్ష్యంతి సంగతా గత్వా తత్ర త్వయా వేద కిం కృతం తద్వదస్య నః అదృష్టం కి ప్రవక్ష్యామి తామహం జనకాత్మజం ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వితివర్తనే కిం వా వక్ష్యతి వృద్ధస్య జాంబవాన్ అంగదస్య సహ గతం పారం సముద్రస్య వానరాశ్చ సమాగతః అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతు కర్మ యత్తత్ కరోతి సహ తస్మాదనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం భూయస్తావతి చేష్యామి దేశాన్ రావణపాలితాన్ ఆపానశాలా విజితాస్తథా పుష్పగృహాణి చ చిత్రశాలాస్య విజితా భూయ క్రీడాగృహాణి చ నిష్కుటాంతరరథ్యాశ్చ విమానాని చ సర్వశః ఇతి సంచిత్య భూయోపి విజేతుముపచక్రమే భూమిగృహాన్ చైత్రగృహాన్ గృహాతి గృహకానపి ఉత్పతన్నిష్పతంశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః అపావృణ్వంచ ద్వారాణి కవాటాన్యవఘాటయన్ ప్రవిశన్నిష్పతంచాపి ప్రపతన్నుత్పతన్నపి సర్వమప్యవకాశం స విచిచార మహాకపిః చతురంగుళమాత్రోపి నావకాశ సవిద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామ సహ ప్రాకారాంతరరథ్యాశ్చ వేదికాశ్చైత్రసంశ్రయः దీర్ఘికా పుష్కరిణ్యశ్చ సర్వం తేన అవాలోకితం రాక్షస్యో వివిధాకారా విరూపా వికృతస్తదా దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజా రూపేణ ప్రతిమా లోకే వరా విద్యాధర స్త్రియా దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనందిని నాగకన్యా వరారోహ పూర్ణచంద్ర నిభాననః దృష్టా హనుమతా తత్ర నతు సీతా సుమధ్యమా ప్రమధ్య రాక్షసేంద్రేణ దేవకన్యా బలాధృత దృష్టా హనుమతా తత్ర నాసా జనకనందిని సోపశ్యం స్థా మహాబాహు పశ్యంచాన్యా వరస్త్రియః విశ్వసాదముహూర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజः ఉద్యోగం వానరేంద్రాణం లవనం సాగరస్య చ వ్యర్థం వీక్షానిలసుత చింతాం పునరుపాగమత్ అవతీర్య విమానస్య హనుమాన్ మారుతాత్మజः చింతాముపి జగామాధ శోకోపహృతచేతస ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 12వ సర్గః. హనుమంతుడు అలా సీతాదేవి కోసం ఆ భవనాలన్నీ వెతుకుతూ రావణ భవనమందు సీతాన్వేషణ చేయడానికని ఉత్సాహం కలిగి అక్కడ ఉన్నటువంటి లతాగృహాలు చిత్తరువులు ఉన్నటువంటి బొమ్మలు ఉన్నటువంటి ఇళ్ళని రాత్రి నివాసానికి తగిన ఇండ్లను వీటన్నింటి చూశాడు. కానీ ఎచ్చడ కూడా సుందరములైనటువంటి నేత్రములు గల సీతావతి దేవిని మాత్రం చూడలేదు. ఆ మహాకవి హనుమంతుడు రాముని ధర్మపత్ని సీతను కానక అయ్యో సీత తప్పక మరణించి ఉండెను, లేనిచో ఎందుకు కనిపించదు అని అనుకున్నట్ట. ఉత్కృష్టమగు సన్మార్గమును ప్రవర్తించు సీతాదేవి రాక్షస ముఖ్యుడు రావణుని బారి నుండి తన శీలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయుచు దురాత్ముడైన రావణు చేత చంపబడిందేమో. న్యూనాధిక రూపములు కలవారును, అంటే చాలా అసహ్యమైనటువంటి రూపాలు కలిగిన వారు, వికృత వేషం కలవారు, తేజోహీనులు, పెద్ద పెద్ద ముఖాలున్నవాళ్ళు, పెద్దవి విరూపాలు అయినటువంటి కన్నులు గలవారు అయిన రావణుని భార్యలను చూసి జానికి భయంతో ఏమన్నా మరణించిందా? సీతను చూడకపోవడం వల్ల శత్రువులపై పరాక్రమం చూపకుండా చాలాసేపు వానరుతో గడిపిన నాకు మా రాజుకు శీఘ్రుని చెంతకపోవడానికి కూడా ఇప్పుడు వీల్లేదు. ఆయన బలవంతుడు, తీవ్రదండన విధించేవాడు ఒకటే ఇందుకు కారణం.
అంతఃపురం అంతా వెతికాను, రావణశీలను చూశాను, పతివ్రతయకు సీతాదేవి మాత్రం అగుపడలేదు. నా శ్రమ అంతా కూడా విఫలమైపోయింది. సీతాదేవిని నేను చూడకుండానే నేను కిష్కింధకి వెళ్తే నన్ను వానరందరూ కలిసి, వీరుడా నువ్వు లంకకి వెళ్ళి చేసింది ఏమిటో చెప్పు అంటే, సీతను చూడకుండా నేనేం చెప్తాను? అలా కాదని నేను ఇచ్చడే కూర్చుంటానా? ఇది అలా కాలం గడిచిపోతుంది. అప్పుడు వానరులు అక్కడ ప్రాయోపేశం చేసి ప్రాయోపేశం చేసేస్తారు, వాళ్ళందరూ మరణిస్తారు. వృద్ధుడికి జాంబవంతుడు, యువరాజుగా అంగదుడు, తక్కిన వానరులు నిష్ఫలంగా లంకకు పోయి వచ్చి నన్ను చూసి ఏమనుకుంటారు? ఉత్సాహమే సంపదకు మూలం, ఉత్సాహమే మరలకు సుఖం, ఉత్సాహమే సుఖం, ఉత్సాహమే ఎల్లప్పుడూ మనుషుని సకల కార్యక్రమంలోనే పాల్గొనేట్టు చేస్తుంది. అతడు ఉద్యమించిన పనిని సఫలం చేస్తుంది. కావున ఉత్సాహపూర్వకంగా మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను అని ముందర విచారపడినా కూడా మళ్ళీ తనకి తాను ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఇదే మనం హనుమంతుడి దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది. ఇక్కడ అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఇది ఇప్పుడు కాలంలో అందరికీ అవసరమే. ఉత్సాహం ఉండాలి. ప్రతి ఏ పని చేస్తున్నా మనకు ఉత్సాహం ఉండాలి. ఉత్సాహమే పరమసుఖం. ఉత్సాహమే ఎల్లప్పుడూ కూడా మనుషుని సకల కార్యక్రమాల్లోనూ పాల్గొనేట్టుగా చేస్తుంది. ఆ ఉత్సాహం పోతే ఏం చేయలేకపోతాం. అది ఉత్సాహం ఉన్నవాడే ఏ పని చేసినా కూడా ఆ పని సఫలం అవుతుంది అని ఇది అందరికీ కూడా ఈ రోజుల్లో అవసరమైనటువంటి కొటేషన్ ఇది. ఇంకా రావణుడు రక్షించినటువంటి సకల ప్రదేశాలని మరలా వెతుకుతాను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఉత్సాహం కలిగిన వారికి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. ఇది మనం చేయవలసింది కేవలం ప్రయత్నం చేయడమే. మనం చేసి ఉత్సాహంగా మనకు ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు మనకి సహాయంగా ఉంటాడు. రావణుడు రక్షించినటువంటి సకల ప్రదేశాలని మళ్ళీ వెతుకుతాను. నేను ఇప్పటివరకు పానశాలలు, పుష్పగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు, ఉద్యానంలో నడుమునున్న వీధులు, విమాన భాగాలు ఇవన్నీ వెతికాను అని తెలిసి మళ్ళా భూబిల గృహాలు, చతుష్పద మండపాలు, ఇండ్లకు దూరంగా స్వేచ్ఛా విహారార్థం నిరపబడిన గృహాలు, వీటిలన్నింటినీ కూడా వెతకడం మొదలుపెట్టాడు. ఎగురుతూ, దూకుతూ, నెంచునిపోయి వెళ్ళిపోతూ, తలుపులు తెరిచి చూడడం, మళ్ళీ మూసేయడం, లోన ప్రవేశించడం, మళ్ళీ బయటికి రావడం, సకల అవకాశాలు ఎన్ని రకాలుగా చూడాలో అన్ని రకాలుగా హనుమంతుడు అక్కడ సంచరిస్తూ అవన్నీ చూడడం మొదలెట్టాడు. అలా హనుమంతుడు వెతకని ఆరంభించగా లంకలో అతడు తిరగని చోటు 4 అంగుళాల మేర కూడా లేదుట. ప్రాకారం నడువునున్న వీధులు కానీ, చతుష్పద మండపాలు కానీ, దిగుడు బావులు కానీ, కొరలను కానీ అన్నింటినీ హనుమంతుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. విరూపము వికృతము అగు రూపము గల రాక్షస స్త్రీలను హనుమంతుడు చూశాడు, కానీ సీత మాత్రం అగుపడలేదు. సాటిలేని రూపం గల శ్రేష్ఠ విద్యాధరంగలను చూశాడు, కానీ రాముని ఆనందింపజేసే సీత కనపడలేదు. పూర్ణచంద్రుని పోలు సుందరమైన మొహాల కల నాగకన్యను హనుమంతుడు చూశాడు, కానీ సన్నను నడుము గల సీత కనపడలేదు. రావణునిచే బలాత్కరంగా తేబడిన నాగకన్యను అతడు చూశాడు, కానీ జనకుని ఆనందం చేసే సీతను మాత్రం చూడలేదు. ధీమంతుడు వాయనందనుడు అలా హనుమంతుడు సీతాదేవిని చూడక తక్కిన శ్రేష్ఠ వనతులను మాత్రమే చూచి మళ్ళీ విషాదంలోకి వెళ్ళిపోయాడు. వానరశ్రేష్ఠుల ప్రయత్నం, తాను వానరశ్రేష్ఠులు వీళ్ళందరూ వచ్చి సముద్రం అన్ని రకాలుగా వెళ్ళి సముద్ర దగ్గరికి వచ్చారు కదా, అలా రావడం, తాను సముద్రం దాటడం ఇవన్నీ వ్యర్థం అవటం చూసి ఇదంతా వచ్చిందంతా కూడా వ్యర్థమైపోతుంది, నిరుపయోగం అయిపోతుంది అని చెప్పి హనుమంతుడు మళ్ళీ చింతించడం ప్రారంభించాడు. వాయనందనుడు హనుమంతుడు ఆ విమానం నుండి దిగి బయటికి వచ్చేసి దుఃఖిస్తూ శోకబాధతోటి చాలా విచారించడం మొదలెట్టాడు. ఇది సుందరకాండలో 12వ సర్గ సమాప్తము.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. సుందరకాండ 13వ సర్గం. విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూదపః హనుమాన్ వేగవానాసీ యథా విద్యుద్ఘనాంతరే సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతామబ్రవీద్వచనం కపిః భూయిష్టం లోలితాలంకా రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనాం పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథా నవ్యోనోపవనాంతస్య దుర్గాస్య ధరణీధరః లోలితా వసుధా సర్వా నతు పశ్యామి జానకీం యః సంపాతినా సీతా రావణస్య నివేశనే ఆఖ్యాతా గృధ్రరాజేన న చ పశ్యామి తామహం కిం ను సీతాధా వైదేహీ మైథిలీ జనకాత్మజా ఉపతిష్ఠేత వివసా రావణం దుష్టచారిణం క్షిప్రమత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః బిభ్యతో రామబాణానా అంతరాపతితా భవేత్ అథవా హ్రియమాణాయ పదిసిద్ధ నిషేవితే మన్యే పతితమార్యాయ హృదయం ప్రేక్ష సాగరం రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష చక్రం జీవితమార్యయా ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా వివేష్టమానా పతితా సముద్రే జనకాత్మజా అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మనః అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని అథవా రాక్షస ఇంద్రస్య పత్నీ వీరచితేక్షణ అదుష్టాదుష్టభావావిర్భక్షితా సా భవిష్యతి సంపూర్ణచంద్రప్రతిమం పద్మపత్రనిభేక్షణం రామస్య ధ్యాయేతి వక్త్రం పంచత్వం కృపణాగత హా రామ లక్ష్మణేత్యేవం హాయుజ్యే చేతి మైథిలి విలప్య బహువైదేహి న్యస్తదేహా భవిష్యతి అథవా నిహితా మన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీతా పంజరేస్థేవ శారికా పంజరస్థేవ శారికా జనకస్య సుతా సీతా రామపత్ని సుమధ్యమా కథం ఉత్పలపత్రాక్షి రావణస్య పచం వ్రజేత్ వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజా రామస్య ప్రియభార్యస్య న నివేదితయం క్షమం నివేద్యమానే దోష స్యాదనివేదనే కథం ను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమంచ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయేత్ యది సీతామదృష్ట్వాహం వానరేంద్రపురీమితః గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి మమేదలంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశస్యైవ లంకాయ రాక్షసానాం చ దర్శనం కిం మా వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతః కిష్కింధాం సంప్రాప్తం తౌ వా దశరథాత్మజో గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం న దృష్టేతి మయా సీత తత్తక్షక్షతి జీవితం పరుషం దారణం క్రూరా తేష్ణమింద్రియతాపనం సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సా న భవిష్యతి తంతు కృత్యగతం దృష్ట్వా పంచత్వగతమానసం వృషానురక్తో మేధావి న భవిష్యతి లక్ష్మణః వినష్టో భ్రాతరో శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతం చ మృతం దృష్ట్వా శత్రుఘ్నో న భవిష్యతి పుత్రాన్ మృతాన్ సమీచ్ఛేద న భవిష్యంతి మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న అసంశయా కృతజ్ఞ సత్యసంధస్య సుగ్రీవప్లవగాదిభః రామం తథా గతం దృష్ట్వా తతక్షక్షతి జీవితం దుర్మనా విదితా దీనా నిరానందా తపస్విని పీడితా భర్తృశోకేన రుమాచక్షతి జీవితం వాలయేన చో దుఃఖేన పీడితా శోకకర్షితా పంచత్వం చ గతే రాజ్ఞే తారాపి న భవిష్యతి మాతా పిత్రో వినాశేన సుగ్రీవ్య వ్యసనేన చ కోపారోప్యంగతః కస్మ ధారయిష్యతి జీవితం. మేఘాల మధ్యన తళుక్కుని మెరిసి క్షలంలో మాయమైపోయేటటువంటి మెరుపులాగా వానరోత్తముడైన హనుమంతుడు ఆ భవనం నుండి ఆ ప్రాకారం మీదకి ఒక త్రుటిలో చేరాడు. తర్వాత రావణ గృహాలన్నింటినీ కూడా చుట్టూ వచ్చేసాడు. ఇంకా
జానకి జాడ మాత్రం కనపడలేదు. ఇంకా అతనిలో అతను ఇలా అనుకోసాగాడు. రామునకు ప్రీతి గొలిపేవాడిని నేను, కానీ నేను లంకనంతన పూర్తిగా వెతికేశాను, కానీ సర్వాంగ సుందరి అయినటువంటి సీత మాత్రం నాకు కనపడలేదు. చిన్న చిన్న నీటి గుంటలు, చెరువులు, సరస్సులు, సెలయేళ్ళు, నదులు, నీటి పట్ల ఉండేటట్టు వనాలు, చొరరైన ప్రదేశాలు, కొండలు, ఒకటేంటి అన్ని భూమి అంతా వెతికేశాను. సీత ఆగుపడలే. గృధ్రరాజుకు సంపాతి సీత రావణ ఉంటుందని ఆవేళ సముద్ర తీరంలో మాకు చెప్పాడు, కానీ ఆమె నాకు ఇక్కడెక్కడా కనపడటం లేదు. నాగేటి చాలున పుట్టినటువంటి సదాచారవంతుల ఇంటికి పుట్టినిళ్ళవు, ఆవిడకి సదాచారవంతుల ఇల్లు పుట్టినిల్లు. ఆ మిథిలానగర్ సంబంధించి పవిత్రమైన చరిత్ర గలది. కర్మిష్ఠుడకు జనకని కూతురు. అలాంటి సీతాదేవి కామపరవశే రావణుని చేరుతుందా? ఎంతమాత్రం చేరదు. సీతను తీసుకుని రామబాణాలకు భయపడి రావణుడు వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోతుంటే బహుశా మధ్యలో జారి పడిపోయి ఉంటుంది. లేదా సిద్ధులు జరించి ఆకాశ మార్గంలో సీతను తీసుకెళ్తుంటే నడుమ సముద్రాన్ని చూసి ఆమె బెదిరిన హృదయంతో సముద్రంలో పడిపోయి ఉండొచ్చు. లేకపోతే రావణుడు సీతను తీసుకుని వచ్చినప్పుడు అతని మహావేగం చేతన బాహులతో గట్టిగా బంధించడం వల్ల విశాలాక్షి పూజ్యురాలు సీతాదేవి ప్రాణాలు విడిచేసి ఉండొచ్చు. పైనుండి సముద్రాన్ని దాటుతుంటే సేవత్త రావణుని యొక్క భుజము నుండి దొరలి ఆ భుజాల నుంచి దొల్లిపోయి కింద సముద్రంలో పడి ఉండొచ్చు. అయ్యో, బంధువులు చెంత లేకుండా సాధుశీల సీత తన శీలాన్ని కాపాడుకుంటూ నీచుడైనటువంటి రావణుడి చేత తినివేయబడిందేమో, లేదా నల్లని కన్నులు గలది సద్భావము గలది సీతను దుష్టభావము గల రావణుని భార్యలు తినేసి ఉండొచ్చు. లేదా పూర్ణచంద్రుడితో సమానుడు తామర రేకుల వంటి కన్నులు కలవాడగు రాముని మోకాన్ని వదన సౌందర్యాన్ని తలుచుకుంటూ దీనరాలైపోయి ఆమె మరణించి ఉండొచ్చు. అయ్యో రామ, లక్ష్మణ, ఓ అయోధ్య అని పలుమార్లు విలపిస్తూ సీత తుదకి మరణించి ఉండొచ్చు. లేదా పంజరమందు బంధింపబడిన చిలక వలె రావణుని వెంటనే నిరోధింపబడి మిక్కిలి దుఃఖిస్తూ ఉండాలి. జనకుని కూతురు, రాముడి ధర్మపత్ని, చక్కని నడుము కలది, కలువ కంటి సీత, కలువలో కన్నులున్నటువంటి సీత రావణుడికి ఎలా వశమవుతుంది? సీత భూగృహాదుల్లో దాచబడిచే అగపడుకున్నప్పటికీ కూడా, సముద్ర పతనాలచే ప్రాణములు వీడినా కూడా, రామునితో ఎడబాటుచే స్వయంగా మరణించినా కూడా భార్యానురక్తుడు రామునికి ఈ విషయం తెలియజేయకూడదు. రామునికి చెప్పానా? ఒకవేళ రాముడికి కనుక చెప్తే చెప్పబోయే దోషం వాస్తవంగా దోషాన్ని చెప్పినట్టు అవుతుంది. అట్లని చెప్పకుంటే వాస్తవాన్ని చెప్పకుండా స్వామిని వంచేయడం వల్ల చిన్న దోషం కలుగుతుంది. నిజం చెప్పకపోతే ఒక దోషం, చెప్పకుండా ఉంటే అబద్ధం చెప్పిన దోషం. కనుక నేనేం చెయ్యాలి? నాకు ఈ విషయం పరస్పర విరుద్ధంగా తోస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అనే కర్తవ్యాన్ని గురించి హనుమంతుడు మళ్ళా ఆలోచనలో పడ్డాడు. నేను ఒకవేళ సీతను చూడకుండా కిష్కింగా వెళ్ళిపోతే నాకు కలిసి వచ్చేది ఏమిటి? ఏ ప్రయోజనం నాకు కలుగుతుంది? నేను సముద్రాన్ని దాటడం, లంకలో ప్రవేశించడం, రాక్షసులను చూడడం, ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది.
మా రాజు సుగ్రీవుడు కానీ తక్కిన వానరులు కానీ కిష్కిందికి ఎదించిన నన్ను చూసి ఏమనుకుంటారు? నేను కిష్కిందికి వెళ్ళి సీత నాకు పగబడలేదు అని రామునికి దుఃఖకరమైనటువంటి మాట చెప్పనా? అలా ఒక చెప్తే ఆయన వెంటనే ప్రాణం విడిచేస్తాడు. వెంటనే రాముడు ప్రాణం విడుస్తాడు. కర్ణకఠోరము, భయంకరము, ఉగ్రము, అసహ్యము, ఇంద్రియ క్షోభాజనకమైనటువంటి సీత కనబడలేదనే వార్త విని రాముడు బతకడు. రాముడు చాలా కష్టస్థితిలో ఉండి మరణించడానికి నిశ్చయించుకున్నాక అన్నయందు అత్యంత అనురక్తుడు, మేధావియగు లక్ష్మణుడు జీవింపడు. రామలక్ష్మణులు మరణించడాన్ని విన్న భరతుడు మరణిస్తాడు. భరతుడు మరణించడం చూసి శత్రుఘ్నుడు బతకడు. తమ కుమారులు మరణించగా చూసిన తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా జీవించరు అని చెప్పడంలో సందేహం లేదు. కృతజ్ఞుడు, సత్యసంధుడు, వానరరాజుకు సుగ్రీవుడు రాముని ఆ ధరవస్థను చూసి వెంటనే ప్రాణాలు వదిలేస్తాడు. అప్పుడు పతివ్రతయకు రొమయు భర్తృశోకంతో మనస్సు చెడి బాధపడి ఆనందం లేక దేనై మరణిస్తుంది. వాలి మరణించే మున్నే ఎదుర్కొనే దుఃఖపీడిత అయినటువంటి తార రాజు సుగ్రీవుడు కూడా మరణించేవాడికి ప్రాణాలు విడుస్తుంది. తల్లిదండ్రులు మరణించాక సుగ్రీవుడు నశింపగా వాలి కుమారుడైనటువంటి అంగదుడు మాత్రం ఎలా జీవిస్తాడు? భర్తృజేన దుఃఖేన హ్యభిభూతావనౌకసః శిరాం స్యభిహనిష్యంతి తలైర్ముష్టిభిరేవ చ సాంత్వేనానుప్రదానేన మానేన చ యశస్వినా లాలితా కవిరాజేన ప్రాణాం త్యక్షంతి వానరా న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి సమాచ్యమేచ్ఛ కవికుంజరః సపుత్రధారా సామాత్య భర్త్యువ్యసనపీడితః శైలాగ్రేభ్యః పరిష్యంతి సమేచ్ఛ విషమేషు చ శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేచ్ఛ విషమేష చ విషముద్బంధనం వాపి ప్రవేశం జలనస్య వా ఉపవాసమదోశస్త్రం ప్రచరిష్యంతి వానరః ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి ఇక్ష్వాకుకులనాశస్య నాశస్యైవ నౌకసాం సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః న చ శిక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా మయ గచ్చతి చేహస్తే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరస్య మనస్వినా హస్తాదానో ప్రముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి యదృష్ట్వా జనకాత్మజం సాగరానోపజేతేసే బహుమూలఫలోదికై చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం ఉపవిష్టస్య వాసమ్యగ్లింగినీం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసా స్వాపదాని చ ఇదం మహర్షిభిర్దృష్టం నిర్యాణిమితి మే మతిః సమ్యగ్గావ ప్రవేక్ష్యామి నచేత్పశ్యామి జానకీం సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్విని ప్రభగ్నాత్యరాత్రీయం మమ సీతామపశ్యతః తాపసో వా భవిష్యామి నియతో వృక్షమౌలికః నేత ప్రతిగమిష్యామి తామదృష్టాసితేక్షణం యదీత ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం అంగదః సహ తస్సర్వై వానరైర్న భవిష్యతి. తమ ప్రభువు మరణించాడు అన్న శోకంతో బాధపడుతున్నటువంటి వానరులందరూ కూడా పిడికిలతో కొట్టుకుని రాళ్లకు తలలు బాదుకుని మరణిస్తారు. మంచి మాటలతో బహుమానాలతో గౌరవించట్లు
సుగ్రీవునిచే లాలితులైన అంటే అతనితో బుజ్జగింపబడినటువంటి వానరులు ఆయన లేకుండా జీవించరు. సుగ్రీవుడి వియోగం పొందినటువంటి వానరశ్రేష్ఠులు అరణ్యమంది కానీ, కొండలపై కానీ, గృహాల యందు కానీ ఇంకా కలిసి ఆటలాడుకోలేరు. తమ ప్రభువు మరణించిన క్లేశంచే పీడింపబడిన వారై వానరశ్రేష్ఠులు తమ ఆలుబిడ్డలతోటి మంత్రులతోనూ కూడా కొండ కొనల నుండి మెట్ట పల్లాలపై పడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. విషయం తాగు ఉరిపోసుకునో అగ్ని ప్రవేశం చేసో ఉపవసించో ఆయుధాలతో పొడుచుకునో ఆ వానరులందరూ కూడా చచ్చిపోతారు. కావున నేను కిష్కిందకు పోవుడిచే అటు ఇక్ష్వాకవశము ఇటన వానర సమూహం నశించాక భయంకరమైన రోదనే మిగులుతుంది. ఇంకా కావున నేను ఇక్కడి నుంచి కిష్కింద నగరానికి వెళ్ళను. సీతాదేవి లేక నా ప్రభువుకు సుగ్రీవుని చూడలేను. నేను నుండి పావక ఇచ్చటే ఉన్నచో ధర్మాత్ములు మహారథులకు రామలక్ష్మణులు మానవంతులకు వానరులు సీతాదేవిని చూడగలమని ఆశతో జీవిస్తారు. కనీసం సీతాదేవి ఒకవేళ ఆగపడకపోతే నేను ఇక్కడే ఉండి నాకు చేతికి అందినవి నోట్లు పడినవి మాత్రమే తింటూ వృక్షమూలాల్లో నివసిస్తాను. వానప్రస్థుడిని అయిపోతాను. లేదా అధికంగా దుంపలు పళ్ళు జలంలో గల సముద్ర తీరంలో చితి పేర్చుకుని ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అగ్నిలో పడిపోతాను. లేదా ఒకచో కూర్చుండి సన్యాసం అవలంబించి లేదా శరీరం నుండి ఆత్మను విడిపింపు నా శరీరాన్ని కాకులు మున్నగు పక్షులు పుళ్ళు మున్నగు జంతువులు భక్షిస్తాయి. ఇది మహర్షులు ఉపదేశించిన మరణించడానికి మార్గమని నాకు తెలుసు. సీతను చూడకుండా నీటిలో మునిగిపోయినా సరే మరణిస్తాను. తొలుత లంకాదేవతను జయించడం వల్ల ఉత్తమగు ప్రారంభం గలది, చంద్రోదయంచే రమ్యమైనది, నా కీర్తితో నిండినది. హనుమంతుడి రాత్రి లంకలో ప్రవేశించినాడను ప్రసిద్ధి గల ఈ రాత్రి సీతను చూడని నాకు చాలా దీర్ఘంగా కనబడుతోంది. లేదా వృక్షమూలమునే నిలిచి నియమవంతుణ్ణి తాపసుని అవుతాను. సీతాదేవిని కానక ఇక్కడి నుండి వెనక్కి మాత్రం పోలేను. సీతాదేవిని చూడకుండా నేను ఇక్కడి నుండి వెళితే అంగదులు తక్కువైన వారులైనా వాళ్ళు కూడా బతకరు. అలా సీతాదేవి చూడకుండా నేను వెళ్ళిపోతే అంగదులును మిగతా వానరులు కూడా ఇంకా బతుకుతారనే ఆశ లేదు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః ఏవం బహువిధం దుఃఖ మనసా దారయన్ముహు నాజ్జగచ్చత్ తదాపారం శోకస్య కపి కుంజరః రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి అధ వైనం సముక్షిప్య ఉపరి సాగరం రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ ఇది చింతాం సమాపన్న సీతా మనదిగమ్యతాం ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః ఏవత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతా పురీం లంకాం విచునోమి పునః పునః సంపాతి వచనాచ్చాపి రామం యా ధ్యానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్ సర్వవానరాన్ ఏవ నిహతాహారో వక్ష్యామి నియతేంద్రియ నమత్కృతే వినశ్యేయు సర్వే తే నరవానరః అశోకవనికాచేయం దృశ్యతే యా మహద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా వసూన్ రుద్రాం సదాదిత్యానశ్వినో మరుతోపి చ నమస్కృత్వ గమిష్యామి రక్షసం శోకవర్ధనః జిత్వా తు రాక్షసానాం సర్వానిశ్వాకుకులనందినీం సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్వినే సంముహూర్తమివ ధ్యాత్వా చింతా విగ్రథితేంద్రియః ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః దిశः సర్వా సమాలోక్య యశోకవనికాం ప్రతి స గత్వా మనసా పూర్వమశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః ధ్రువంతు రక్షో బహుశా భవిష్యతి వనాకుల అశోకవనికా చింత్య సర్వసంస్కార సంస్కృత రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదవాన్ భగవానవి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై సిద్ధిం సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సవిధాస్యంతి దేవాసర్షిగణస్తివః బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవైస్య దిశంతు మే సిద్ధిమగ్నిస్య వాయుశ్చ పురుహూతస్య వజ్రభృత్ వరుణః పాశహస్యస్య సోమాదిత్యౌ తదైవ చ అశ్వినో చ మహాత్మానో మరుతస్వర ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభు దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్టాపది గోచరః తదున్నసం పాండురథం తవ మస్మరణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుధారణాలంకృతవేషధారిణ బలాభిభూతా హ్యబలా తపస్విని కదన్ను మే దృష్టిపదేత్య సా భవేత్. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 13వ సర్గః. ఇలా ఆలోచించినట్టు హనుమ ఇప్పుడు మళ్ళీ ఆత్మపరిశీలన మొదలెట్టాడు. ఆత్మపరిశీలన వ్యక్తిత్వ వికాసపు లక్షణం. అది భయం, ఆందోళన, ఉద్వేగం మొదలగు వచ్చినప్పుడు తొందరపడిపోయి ఏవో నిర్ణయాలు తీసుకోకూడదు. దిగులు అసలు మనసులోనికి రానికూడదు. ఉత్సాహం ఉండాలి. దాని పేరే అనిర్వేదం. కాలం కలిసి రానప్పుడు, మనకి టైం కలిసి కాలేదు, అలాంటప్పుడు ఆ కాలాన్ని తపస్సుకు వినియోగించాలి. వాడే తెలివినాడు. ఇప్పుడు మనం అదే హనుమ చేయిస్తానని ఇప్పుడు అనుకుంటాడనమాట. అనుకున్నది జరగకపోయినా, ఆశాభంగం కలిగినా శరీరాన్ని త్యజించాలనుకోవడం సరికాదు. అని కాకుండా కష్టం వస్తే అనుకోకుండా సుఖంగా రావచ్చు. బతికుంటే భద్రాన్ని చూడవచ్చు. అలా అనుకున్నాక హనుమకి అశోకవనం కనిపించింది. అదే ఇక్కడ ఈ సర్గలో ఇక్కడి నుంచి కొంత దూరం అలా హనుమంతుడి యొక్క ఆత్మ పరిశీలన ఎలా ఉన్నది అంతా మహర్షి వర్ణిస్తున్నారు. వినాశే బహవో దోషా జీవాన్ భద్రాణి పశ్యతి. మరణం కలిగితే దోషం వస్తుంది. అట్లా కాక జీవించామనుకోండి శుభాలు చూడవచ్చు. కావున నేను మరణించను. జీవించడం వల్ల తప్పకుండా శ్రేయస్సు కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం, చాలామంది చిన్న చిన్న విషయాలకి, పెద్ద పెద్ద విషయాలకి అన్నిటికీ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి తయారైపోతారు. ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి ఏం వస్తుంది? పనుకున్న పని ఏం కలిసి రాదు కదా. అలా కాకుండా వాళ్ళు కనుక బతికే ఉంటే ఏమైనా శుభం జరగకుండా ఉండదు. ఇవాళ కష్టం వచ్చినంత మాత్రం రేపు శుభం రాకుండా ఉండాలని ఏం లేదు కదా. అందుకని అలాంటి చక్కటి సందేశాన్ని ఈ వాక్యంలో ఇస్తున్నారు మహర్షి. వినాశే బహవో దోష దేవన్ భద్రాణి పశ్యతి. ఇలా కపిశ్రేష్ఠుడు హనుమంతుడు అనేక విధాలుగా దుఃఖాన్ని మదిలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు శోకం నుంచి కొంచెం బయటపడ్డాడు. రావణుడు అపహరించి తెచ్చిన సీత ఎట్లాగైనా ఉండనివ్వండి, మహాబలుడు రావణుని వధించేస్తాను నేను. సీత సంగతి తర్వాత విషయం. ముందు రావణుని మాత్రం నేను చంపేస్తాను. దీంచే వైరుల యొక్క పతనం అయిపోతుంది. లేదా రావణుని ఎత్తుకుని సముద్ర మీదంగా వెళ్ళి రాముడి పాదాల దగ్గర పడేస్తాను. అట్లు ఎలా అని ఇలాగా సీతను చూడలేకపోవడం వల్ల దుఃఖితులైన హనుమంతుడు తాను తెలుసుకున్న వలసి ఉన్న విషయాన్ని అందరినీ కూడా నిరంతరం ప్రయత్నం గలవాడే, అంటే తను ఈ వెతకడం అనేది ఏదో అది నిరంతర ప్రయత్నంగా చేస్తానని మరలా ఇలా ఆలోచించుకుంటున్నట్ట.
కీర్తిశాలకు సీతాదేవి అగుపడనంత వరకు ఆవిడ కనపడేదాకా నేను మాటి మాటికి లంకలో వెతుకుతాను. సంపత్ చెప్పింది కదా అని రాముడిని ఇక్కడ తీసుకొస్తానా? రాముడు ఒకవేళ తీసుకొచ్చాను, రాముడు భార్య కనపడదు, వానరులెల్లా అలా కనపడకపోతే వానరులన్నీ కూడా కాల్చేస్తాడు. కావున నేను ఎచ్చటినే ఆహార నియమం పాటించి జితేంద్రుడినై నివసిస్తాను. నాకై వానరులందరూ నశింపరాదు. నా ఒక్కడి కారణం చేత వానరులందరూ కూడా నశించకూడదు. అందుకని నేను తపస్సు చేసుకుంటాను. నేను ఎచ్చటినే ఆహార నియమాన్ని పాటించి జితేంద్రుడినై నివసిస్తాను. ఈ అశోకవనం పెద్ద పెద్ద మానులతో కూడుకుని ఉంది. సీత ఇక్కడ ఉందేమో చూస్తాను. ఈ వందము నేను ఇంత చూడలేదే. వసువులు, రుద్రులు, అశ్వినులు వాయువును నమస్కరించి రాక్షసుని శోకాన్ని పెంపొందించి అశోకవనానికి వెళ్తాను. సకల రాక్షసుల్ని జయించి తపస్సుకి ఓలే ఇక్ష్వాకు వంశమును ఆనందపరిచే సీతాదేవిని రామునికి అర్పిస్తాను. ఒక తపస్సు సిద్ధిస్తే ఆ ప్రయోజనాన్ని ఏ విధంగా అయితే ఇక్ష్వాకు వంశంలో అదే ఆ తపస్సిద్ధిని నేను ఇక్ష్వాకు వంశంలో ఆనందింపజేసేటువంటి సీతాదేవిని ఆ తపస్సిద్ధిలా తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పిస్తాను. పురుష ప్రయత్నానికి దైవ సహాయం కలవాలి. దైవ సహాయం కలిసినప్పుడు పురుషప్రయత్నం సఫలం అవుతుంది. తపస్సుకు చూద్దామని సంకల్పం చేయగానే అమ్మ తన ఉనికి చెప్పిందా అన్నట్టుగా అశోకవనం హనుమంతుడికి కనపడింది. హనుమకు తపస్సుకు సంకల్పం కలగడంగానే అశోకవనం అతనికి కనపడింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఇది నా వల్ల కాదు, ఏదో భగవంతుడిని ఒకసారి ప్రార్థించుకుని నేను నా ప్రయత్నం కొనసాగిస్తాను, అప్పుడు తప్పకుండా కార్యసాధన జరుగుతుంది అని అనుకుని ఒక్క ముహూర్తకాలం చింతచే ఇంద్రియాలకు కలత చెందగా మహాత్యాతిశయాలయ వాయుపుత్రుడు హనుమంతుడు ఒక్క ముహూర్తకాలం ఇలా తలపూసి లేచి నిలబడ్డాడు. మన వల్ల పని జరగకపోతే దేవుడే దిక్కు అని చెప్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. మన వల్ల అన్నప్పుడు కూడా పురుష ప్రయత్నం కాదు, దైవ సహకారం కూడా అవసరం వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు లేచి నించుని ఆయన స్తోత్రం చేశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్యః. ఇది అద్భుతమైన మంత్రం. ఇది మంత్రాల్లో శ్లోకం. ఇది నిత్యం కూడా అందరూ పారాయణ చేసుకోవాల్సింది. ఇది ఇక్కడ ఏమో తన శరణాగతి చూపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నమోస్తు రామాయ, రాముడికి నమస్కారం. రాముడితో కూడా ఉన్న లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడి ఉన్న రామాయణకి నమస్కారం. రాముడు లక్ష్మణుడు కలిసి ఆరాధించాలి. ఎప్పుడు కూడా రాముడిని ఒక్కడిగా కాకుండా రాముడిని లక్ష్మణ్ణి కలిపే మన ఉపాస్యమూర్తులుగా భావించాలని చెప్పి పెద్దలు చెప్తారు. అక్కడ ఉన్న తర్వాత దేవ్యై చతస్సై జనకాత్మజాయై, ఒకే లైన్లో రాముడికి లక్ష్మణుడికి కలిపి ఒక లైన్ ఇస్తే అమ్మవారు ఒక్కదానికి ఒక లైన్ ఇచ్చారు ఈయన. దేవ్యై చతస్సై జనకాత్మజాయై. ఆ తస్యై అనే శబ్దం వేదంలో శబ్దం అనమాట. ఆవిడెవరు? జనకాత్మజ. ఆవిడెవరు? దేవి, మహాదేవి ఆవిడికి నమస్కారం. తర్వాత రుద్రుడు ఇంద్ర యమ అనిలేభ్యుడు, వాయుదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వీళ్ళందరికీ కూడా నమస్కారం. చంద్రుడికి, సూర్యుడికి, మరుద్గణాలకి కూడా నమస్కారం అని వీళ్ళందరికీ నమస్కారం చేసుకుని సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి. తర్వాత తన రాగతైనటువంటి సుగ్రీవుడికి నమస్కారం చేశాడు. అప్పుడు అశోకవనాన్ని చూసి ఎంత విశాలమే కదా అని అన్ని వెంపులా పరికించాడు. హనుమంతుడు అలా ముందుగానే మనస్యత శుభకర్మగా అశోకవనాన్ని ప్రవేశించాలని మనలో తలుచుకుని, మనలో నిశ్చయించుకుని అనంతర కార్యక్రమం ఎలా చేయాలనే దాని మీద ఆయన అనుకున్నాడు. ఇక్కడ లేచిన స్వరూపాన్ని ఒక ధ్యానమూర్తిగా భావిస్తారు. ఆపదుద్ధారక హనుమత్మూర్తి అయిన ఆపదుల నుంచి కాపాడే హనుమత్మూర్తి ఒక్కసారి లేచేట.
లేచి ఉత్తరీయాన్ని సవరించుకున్నాడు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. దీనికి ఈ మంత్రానికి సిద్ధమంత్రం అని పేరు. ప్రతి వాళ్ళు కూడా రోజు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చదస్సే జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమానిడేభ్యో నమోస్తు చంద్రార్కమర్భ్యో అన్న మంత్రాన్ని రోజు మనకు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ అశోకవనాన్ని ఆయన అంచనా వేసుకుంటున్నాడు. ఈ అశోకవనంలో తప్పకుండా చాలామంది రాక్షసులను కాపబెట్టి ఉంటాడు. వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే దున్నుటికి గడ్డి మున్నగునవి తీసివేయటువంటి సంస్కారంతో బాగు చేయబడింది ఈ అశోకవనం. కలుపు మొక్కలు అవి లేకుండా శుభ్రం చేసి ఉంచినటువంటి అశోకవనాన్ని నేను తప్పకుండా వెతకాల్సిందే. తప్పక రాక్షసులు ఇచ్చట వృక్షాల దగ్గర కాపలా ఉంటారు. ఎందుకంటే పరమాత్ముడయ్యు వాయుచ్చుడ మెల్లగా వీచినే కానీ అమితంగా చెట్లను కదల్చెప్తా. ఆయన నెమ్మదిగానే వీస్తాడు. ఆయన ఎందుకంటే రావణాసుడి కంట్రోల్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను. అందుకని ఆయన నెమ్మదిగానే వీస్తారు. తర్వాత తప్పకుండా రాక్షసులు ఇచ్చట వృక్షాలకు కాపలా ఉంటారు. రామకార్యం సాధించడానికి రావణునికి కనిపించకుండా ఉండడానికి నా శరీరాన్ని సూక్ష్మంగా చేసుకుని ఉన్నాను కాబట్టి నా కార్యసిద్ధిని దేవతలు ఋషులు చేకూర్చుదురుగాక అని మళ్ళీ ఒకసారి అద్భుతమైన మంత్రాన్ని దీన్ని కూడా సిద్ధమంత్రం అంటారు. దాన్ని కూడా ఇక్కడ ఆయన చెప్తున్నాడు. సిద్ధిం వే సంవిధాస్యంతి దేవా సరసగణస్వ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవైశ్యవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురూహూతస్య వజ్రవత్ వరణపాశహస్తస్య సమాదిత్యో తదైవచ అశ్వినౌచ మహాత్మానో మరుతస్సర ఏవచ సిద్ధిం సర్వాణి భూతాని చైవ ప్రభు దాస్యంతిమమే చాన్యే హ్యదృష్టాపతి గోచర. ఈ శ్లోకాన్ని పారాయణ చేసేటప్పుడు రోజు కూడా ఇది ముందర చదవాలని నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఈ మంత్రంతో పారాయణ ప్రారంభించాలి. ఈ సిద్ధి మంత్రంతో ప్రారంభించి ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ చదువులోని జయఘోష చెప్పి ఆ పారాయణ పూర్తి చేయాలి ఏ రోజుగా ఆ రోజుని నాన్నగారు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఇందులో ఈ వీళ్ళలో ఎవరు చెప్తున్నారంటే స్వయంభూ భగవాన్ బ్రహ్మ స్వయంగా పుట్టినటువంటి బ్రహ్మదేవుడు, దేవతలు, అగ్ని, వాయువు, వజ్రం దాల్చినటువంటి పురోహత వజ్రపుత్ర అంటే వజ్రం దాల్చిన దేవేంద్రుడు, పాశం చేత ధరించిన వరుణుడు, వరుణపాశ సోమాదిత్యు అంటే సూర్యచంద్రుడు, తదైవచ అశ్వినోచ మహాత్మాను అశ్విని దేవతలు మహాత్ములైనటువంటి అశ్విని దేవతలు, మరుత్తులు, శివుడు వీళ్ళందరూ కూడా నా కార్యసిద్ధిని కలిగిస్తారు కాక అని వీళ్ళందరికీ కూడా ఈ దేవతలందరికీ కూడా బంధుర నమస్కారం చేసుకుని సకల భూతాలకి ఆ భూతాలకి ప్రభువు అయినటువంటి అంటే బ్రహ్మరుద్రాదులకు అధిపతి అయినటువంటి విష్ణువులు నాకు సిద్ధిని కూర్చురుగాక, అట్లే నాకు అగపడిన వారు నాకు కనపడిన వారు మార్గాన్ని చూపించేవారు అయినా తక్కిన దేవతలందరూ కూడా నా కార్యసిద్ధిని కలిగిందరు కాక అని ఇక్కడ దాకా వీళ్ళందరినీ చేసి అంటే అతనికి ఇప్పుడు అర్థమైంది ఏంటి తన ఒక్కరి వల్ల అవదు, భగవంతుడి సహాయం తీసుకోవాలి అని మొదట బయలుదేరేటప్పుడు కూడా భగవంతుడి సహాయం తీసుకుని అతను ప్రార్థన చేసే బయలుదేరాడు. కానీ ఇక్కడ కూడా ఇంతవరకు కనపడపెట్టాడు. మళ్ళీ బాయా నువ్వే దిక్కుపోయి అని చెప్పి అతను భగవంతుడి మీద ఆధారం పడి భగవంతుడికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే భగవంతుడి ప్రార్థన చేశాడో అప్పటిదాకా కనపడినటువంటి అశోకవనం అప్పుడు కనపడింది అతనికి. ఆ కనపడిన తర్వాత వీళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి ప్రార్థన చేసుకుంటూ ఇంకా చేస్తున్నాడు. ఇక్కడ అమ్మవారి ధ్యానం చక్కగా ఇక్కడ ధ్యానం చేస్తాడు అమ్మవారిని కూడా. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం దక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాదిపతుల్య దర్శనం. ఉన్నతమైన నాసిక ఆవిడది, ఒక పైకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. తెల్లని పొరువరుసలు, అనవద్య తెల్లని చిరునవ్వు గలది, తామరలేఖల వంటి కన్నులు గలది, నిర్మల చంద్రుడు అనే ఆహ్లాదకరమైనటువంటి దర్శనాన్నిచ్చేవి. ఇది రాముడు చెప్పిన గుర్తులు అన్నమాట సీతాదేవి గురించి. అలాంటి సీతాదేవి యొక్క ముఖం ఎప్పుడు దర్శిస్తాను? ఇది హనుమని ఇలా ధ్యానించాడు అతను. హనుమని ధ్యానించాడు ఎవరిని? అమ్మవారిని ధ్యానించాడు. ఇది సీతాదేవికి ఎంతవరకు అన్వయం, అమ్మవారికి అదే అన్వయం. ఆవిడ అమ్మవారు ఎలా ఉంటుందో అదంతా ఈ సీతాదేవి ముఖంలో నేను ఎప్పుడు చూస్తానో కదా అని చెప్పి సీతాదేవిని ధ్యానిస్తున్నాడు, అమ్మవారిని ధ్యానిస్తున్నాడు. తర్వాత
నీచుడు, పాపి, ఘోర కార్యక్రమాన్ని చేసేవాడు, భయంకరుడు, అలంకారంలో ప్రసన్న వేషం గలవాడు. అంటే అలంకారం లేకపోతే వాడు సరిగ్గా కనపడ్డు, బాగా అందం కనపడదు. అలంకారాలు ఉంటేనే ప్రసన్న వేషం. అగు రావణాసుని బలంచే పీడింపబడుతున్నటువంటి సీతాదేవి ఎప్పుడు నా దృష్టిపథంలో పడుతుందా అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు. లోకేశ్వరుడి పట్టుకుంటే లోకం పట్టుకుంటుంది. ఇంకా దీంట్లో రకరకాల వాళ్ళు భావించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, సీతాదేవిని వెతకడం అనేది కాసేపు ఆపేసి సమూహూర్తమివ ధ్యాత్వ, కొంతసేపు ధ్యానంలో ఉన్నారట హనుమస్వామి. ఉండేటప్పటికి ఇదివరకు లేని తేజస్సు వచ్చింది ఈయనకి. ఇప్పుడు లేచారు, పను సులువైపోయింది, తేరుకున్నారు. విచినోమి పునఃపునః, మళ్ళీ వెతుకుతాను, కనపడదాకా వెతుకుతాను. సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధి తపస్విని, సీతను రామునికి అప్పగిస్తాను. అలా అప్పగిస్తాను, తపోవంతుని కొరకు తపఫలాన్ని అందించినట్టు ఇస్తాను. తపస్సు చేసుకుంటున్నాడు వాడు, ఆ తపఫలాన్ని భగవంతుడే అందివ్వాలి. అలా తపఫలాన్ని తీసుకెళ్ళాను, సీతాదేవిని తీసుకెళ్ళి తపఫలంలాగా రాముడికి అందిస్తాను అని చెప్పి ఈయన ఇక్కడ భావించారనమాట. ఇక్కడ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అండలను కూడా ఇద్దరుకుని అసలు హనుమంతుడు రాముడిని చూసినప్పుడు ఇద్దరిని కలిపే చూశాడు. ఆయన రామలక్ష్మణులు ఇద్దరినీ కలిపే చూశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా రామలక్ష్మణులు ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. అందుకని అసలు రాముడు పూర్ణ పరబ్రహ్మం అయితే ఆయనకు తోడుగా ఉండే అంశావతారం లక్ష్మణస్వామి. అంచేత మనం ఎప్పుడు ధ్యానించినా కూడా రాముడితో పాటు లక్ష్మణుడు కూడా కలిపి ధ్యానం చేసుకోవాలి. రామలక్ష్మణులు ఇద్దరినీ కలిపి ధ్యానం చేసుకోవాలి. అది పెద్దలు చెప్తారు. ఇక్కడ అమ్మవారు కూడా ఆవిడంతటా ఆవిడ కనపడాలి తప్ప మనం వెతికినంత మాత్రాన కనపడదు. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఆవిడ కనపడుతుంది, అంతవరకు కనపడదు. నమస్తస్మై 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 ప్రత్యర్థం అమ్మవారిని తెలియజేస్తుంది. ఆవిడ తత్పద లక్ష్యార్థం, అంటే తత్పదానికి ఆవిడ లక్ష్యం కాబట్టి ఆవిడ పరాశక్తి స్వరూపం. అందుకనే ఇక్కడ అతను మా దేవీ చతస్సై జనకాత్మజాయ అని అమ్మవారిని కూడా ధ్యానించాడు. అలాగనే ఇందులో తదునుసం పాండుల దంతమవరణం అన్న శ్లోకం ఏదైతే ఉందో అది సీతాదేవి దర్శన చేయడానికి ఒక సాధకుడు ఏ విధంగా సాధన చేస్తున్నాడో ఆ సాధన చేసే హనుమకి ఇది ధ్యాన శ్లోకం లాంటిదనమాట. మంత్రాది దేవత స్వరూపం మనసుకు బాగా పడితే ఆ అనుభూతి మంత్రం చేసుకునే వీలు కలిగజేస్తుంది. హనుమ మనసులో ముద్రించబడిన తల్లి రూపం ఇక్కడ వర్ణించబడుతుంది. రామచంద్రుడు సీతావియోగ దగ్గరతో ఉన్నప్పుడు పలుసార్లు సీతమ్మ వదనాన్ని తలుచుకున్నారు. ఆయన సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత పలుసార్లు ఆయన తలుచుకున్నారు రామచంద్రమూర్తి. ఆవిడ చూడకపోయినప్పటికీ కూడా, హనుమంతుడు ఆవిడని చూడకపోయినా కూడా తల్లి ముఖార విందాన్ని మనసులోనే దర్శించగలడు. ఎందుకంటే రాముడితో కూడా ఉన్నప్పుడు ఇతనికి తెలుసు. అందుకని తత్ అనే పదంతో మొదలుపెట్టబడింది. సుందరకాండలో చాలా శ్లోకాలు సకారంతో కానీ తకారంగా మొదలవుతూ ఉంటాయి. ఆ తత్శబ్దం సీతమ్మకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మంత్రప్రయోగం ఈ శ్లోకం కూడా తకారంతోనే ప్రారంభమైంది. తదున్న సంపండర అని తకారంతోనే ప్రారంభం ఒక విశేషం. ఇక్కడ కూడా హనుమంతుడు అనుకుంటాడనమాట, ఏంటంటే బలాభిభూత హబలా తపస్విని కథన్ను మే దృష్టి పదేచ్ఛస్యా భవేత్. రావణాసురుని బలం చెప్పిన సీతాదేవి ఎప్పుడు నా దృష్టిపదంలో పడుతుంది అంటే ఆవిడ దృష్టిపదంలో ఆవిడ పడాలి, అంతేగాని ఇతను వెళ్ళి చూస్తాడని కాదు. అక్కడ నా దృష్టిపదంలో ఎలా పడుతుంది అంటే ఆవిడ చూడటంలో నా నిర్వాహం ఏం లేదు. తనంతట తన్ని ఆ తల్లి నేను చూస్తున్న మార్గంలోకి వచ్చి తన దర్శనాన్ని అనుగ్రహించాలి. అలాగా భావిస్తున్నాడు ఈయన. వదన సౌందర్యం వదన సౌందర్యాన్ని అనేది వర్ణించాడు. ఆర్య అంటే లలితాపరా భట్టారికి యొక్క స్వరూపం. పోవుని వస్తువు దొరకడానికి కానీ దుస్సాధ్యాలను సుసాధ్యాలు చేయడానికి కానీ ఈ శ్లోక పారాయణ చేయాలని పెద్దలు చెప్తారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్ సుందరకాండం 14వ సర్గ 14వ సర్గ
రాముని దయలేక రమణి చూడగజాలననుచు నతులు దెల్పినావు. రామ లక్ష్మణాదులందరకును వినయమొప్ప పసిడివన్నెమేనె పవనదనయా. చూచిదివపుడీవ శోకవనము చూడక మిగిలిన వనమని కదిలినావు సీతనందు వెదక సీతాపది దలిచి పసిడివన్నెమేనె పవనదనయా. ఈ విధంగా హనుమంతుడు వాళ్ళ అమ్మవారిని అందరినీ కూడా ఒకసారి తలుచుకుని సీతాసాధ్వి ఎప్పుడు నా దృష్టిలో పడుతుందా అని అనుకుంటూ అశోకవనంలోకి ప్రవేశించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. సముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజ ప్రాకారం తస్య వేస్మనః సతు సంహృష్ట సర్వాంగా ప్రాకారస్థో మహాకవిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ సాలానశోకాన్ భవ్యాంస్య చంపకాశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాం చూతాన్ కవిముఖానపి అధామ్రవణ సంఛన్నాం లతాశత సమావృతం జ్యాముక్త ఇవ నారాజ పుప్లవే వృక్షవాటికాం సప్రవిశ్య విచిత్రాంతాం విహగైరవినాదితాం రాజతైకాంచనైశ్చైవ పాదపై సర్వతోవృతాం వేగైర్మృగసంగైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశం దదర్శ హనుమాన్ కపిః కృతాన్ నానావిధైర్వృక్షై పుష్పోపగఫలోపగై కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్యనిషేవితం ప్రహృష్టమనజే కాలే పృగపక్షి సమాకులే మత్తబర్హిణ సంఘుష్టాం నానాద్విజగణాయితాం మార్గమానోవరారోహం రాజపుత్రీమనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః ఉత్పతద్భిర్ద్విజగణై పక్షై సాలా సమాహత అనేకవర్ణా వివిధామూజు పుష్పవృష్టయా పుష్పావకీర్ణ సుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికే మధ్యే యథా పుష్పమయో గిరిః దిశः సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంతైరి మేనిరే వృక్షభ్యః పతితై పుష్పై రవకీర్ణా పృథగ్విధై రరాజవసుధా తత్ర ప్రమదేవ విభూషితా తరస్వినైతే తరవస్తరసాభి ప్రకంపితా కుసుమాని విచిత్రాణి ససృజు కపినా తదా నిర్ధూతపత్రశిఖరా శీర్ణపుష్పఫలాద్రుమా నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తైవ పరాజితः అనుమదవేగవతా కంపితాస్తే నవోత్తమः పుష్పపర్ణఫలాన్యాసు ముముచ పుష్పశాలినः వేగై సంఘైర్హీనాస్తే స్కంధమాత్రాశ్రయాద్రుమా బభూవురగమా సర్వే మారుతేనేవ నిర్ధుతः నిర్ధూతకేశీ యువతి యథా మృదితవర్ణకా నిష్పీతసుపదంతోష్టి నకైర్దంతైస్య విక్షత నకైర్దంతైస్య విక్షత తథాలాంగూలహస్తై చ చరణాభ్యాం చ మర్దితా బభూవాసోకవనికా ప్రభగ్న వరపాదప. మహా తేజస్వి అయిన హనుమంతుడు కొంచెం సేపు అలాగా ఆలోచించి ఒక్కసారి సీతాదేవిని మనసులో తలుచుకుని రావణ భవనము నుండి అశోకవన ప్రాకారానికి చేరాడు. అలా ప్రాకారం దగ్గర నిలిచిన హనుమంతుడు సర్వాంగాలు పులకిస్తున్నాయట. ఆయనకి వసంతకాలం వచ్చే ముందర పూచిన అంటే చిగుళ్ళు పడుతున్నటువంటి కొమ్మల గల పలు చెట్లను అక్కడ చూసేట. సజ్జములు, అశోకములు, భవ్యములు, ఉద్దాలకములు, నాగమల్లెలు, మావిడులు, కవిముఖములు అలా అని పేర్లు గలటువంటి అలాంటి జాతులకు చెందిన వృక్షాలన్నీ కూడా అక్కడ చక్కగా పుష్పించి ఉండడాన్ని చూశాడు. పిమ్మట హనుమంతుడు చూసిన వాటిలో మామిడి చెట్ల చేత కప్పబడిపోయి వందల కొద్ది తీగల చేత ఆవరింపబడిన ఆ వృక్షవనంలో నారు నుండి వెడలిన బాణంలాగా
వేగంగా లోపలికి ప్రవేశించాడు. బాణం వదులుతున్నప్పుడు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా అశోకవనంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించి పక్షుల కలకల ధ్వనులు వినపడుతున్నాయి. వెండి బంగారు గల చెట్లున్నాయి లోపల. పక్షులతోని జంతుజాలతోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. రకరకాల వర్ణాలు గల అడవులు ఉన్నాయి లోపల. అది ఉదయించిన సూర్యుని వల్లే మెరిసిపోతుంది. పూలకై పెంచిన కొన్ని, పండ్లకై పెంచబడుతున్న కొన్ని వృక్షాలు ఉన్నాయి. మదించిన కోకిళ్ళు ఉన్నాయి. శ్రేష్టముగా తుమ్మిదులతో నిత్యం సేవింపబడుతోంది ఆ వనం. మదించిన నెమలతో కూడి ఉంది. వివిధ రకమైనటువంటి పక్షుల, వివిధ జాతులకు చెందిన పక్షి గుంపులన్నీ కూడా ఆ వనంలో ఉన్నాయి. జనులందరూ ఆనందించేటువంటి వసంతకాలంలో ఏ లోపం లేకుండా సుందరాంగియకు రాజ్యపుత్రియొక సీతాదేవిని వెతుకుతూ సుఖంగా నిద్రించిన పక్షులన్నింటినీ కూడా హనుమంతుడు తన రావడంతో ఆ పక్షులందరినీ మేల్కొల్పాడనమాట. అంటే ఆ పక్షులన్నీ ఒకసారి కదిలాయి. లోపలికి ప్రవేశిస్తుంటే ఆ పక్షులన్నీ కదిలాయి. అలా ఎగురుతున్న పక్షుల రెక్కలతో కొట్టబడినవి వృక్షములు. ఆ వృక్షాల మీద ఈ పక్షులు ఎప్పుడైతే ఇలాగా రెక్కలు ఆడిస్తున్నాయో ఆ వృక్షాల మీద ఉన్నటువంటి రకరకాల పూలు అన్నీ కూడా వర్షంలాగా పడిపోయాయి. ఆ వాయుపుత్రుడు హనుమంతుడు ఆ పుష్పాలతో నిండినవాడై అశోకవన మధ్యంలో పూల కొండలాగా శోభిల్లాడు. చెట్ల గుంపుల్లో నుండి అన్ని దిశలకు పరిగెట్టడం చేత పుష్పభరితుడైన హనుమంతుడు చూసి అక్కడున్నటువంటి భూతాలన్నీ, అంటే అక్కడ ఉన్నటువంటి జీవులన్నీ కూడా అతడు మన్మధుడేమో అని, వసంతుడేమో అని తెలిచేయట. ఆ వనమందలి భూప్రదేశము నేలంతా కూడా చెట్ల నుండి రాలిపడినటువంటి వివిధములైన పుష్పాలతో కూడినదై ఒక స్త్రీ పువ్వులతో అలంకరించుకుంటే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తోంది ఆ నేల. అప్పుడు హనుమంతుడు వేగంగా చెట్లు అవి కదిలిపోతుంటే హనుమంతుడి వేగానికి రకరకాల పువ్వులు కింద పడిపోతున్నాయి. అట్లా ఆకులు, శాఖాగ్రములు అంటే చెట్టు కొమ్మల మొదళ్ళు కదలడం చేత నేలబడిన పువ్వులు, పండ్లు గలవగ చెట్లు ఎలా ఉన్నాయంటే జోదంలో అన్నీ ఓడిపోయి, అంటే తన దగ్గర ఉన్నవన్నీ ఓడిపోయి, ఇంకా అమూల్యమైనటువంటి వస్త్రాలు, నగలు కూడా ఓడిపోయినటువంటి జోదరులు, జోదం ఆడేవాళ్ళలాగా ఆ చెట్లు అన్నీ ఉన్నాయంటే అన్ని ఆకులు, ఆ కొమ్మలు అన్నీ పడిపోవడం వల్ల ఇంకేం మిగిలిపోకుండా చెట్లు ఉన్నవన్నీ పోగొట్టుకుపోయినటువంటి అన్ని సమస్తం పోగొట్టుకున్న జోదరులాగా కనబడుతున్నాయట చెట్లు. అక్కడ కొన్ని హనుమంతుడు వెళుతూ ఆ వృక్షాలందరినీ హనుమంతుడు వేగంగా వెళ్ళిపోతూ చెట్లను కూడా కదిపేశాడు. అంటే వెళ్ళడంలోనే కదిలిపోయి ఆ పూలు, ఆకులు, పళ్ళు అవన్నీ కూడా వెంటనే రాలిపోయి పక్షులకు కానీ పుష్ప ఫలాదులకు కానీ ఆశ్రయంలో ఇప్పటిదాకా ఆ చెట్లు పక్షులకు కానీ పుష్ప ఫలాదులకు కానీ వీటిలన్నింటితో ఉండేవి కాబట్టి వాటికి ఆశ్రయంగా ఉండేవి చెట్లు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ కమ్మలు, పువ్వులు, పళ్ళు అన్నీ కూడా పోయాయో, ఒక వాయువు చేత కదల్పబడిన చేత అవన్నీ కూడా వాటి దేనికి ఆశ్రయాలు కాకుండా అలా మూడుగా ఉండిపోయాయి. తర్వాత అశోకవనం ఎలా ఉందంటేట హనుమంతుడు తోకతోటి, చేతులతోటి, కాళ్ళతోటి ఆ శ్రేష్టమైన వృక్షాలన్నీ విరక్కొట్టడం వల్ల ఆ అశోకవనం ఎలా ఉందంటేట జుట్టుముడి వీడిపోయి చందనాది అంగరాగాలు అన్నీ కూడా తొలగిపోయి ముద్దులు పెట్టుకున్నటువంటి దంతాలు పెదవుల కలదై శరీరముపై పంటి గుర్తులు, గోళ్ళ గుర్తులు పడినటువంటి యువతి వలె ఆ అశోకవనం కనపడుతుందన్నమాట. ఇప్పుడు హనుమంతుడితోటి బీభత్సం అయిపోయి అది అలా కనపడుతోంది. మహాలతానాం దామాని వ్యధమస్తరసా కపిః యథా ప్రావృష్య వింధ్యస్య మేఘజాలాని మారుతః తత్ర మణిభూమిస్య
రాజతీస్య మనోరమా తదా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః వాపీస్య వివిధాకార పూర్ణాపరమవారిణ మరహైర్మణిసోపానై రూపపన్నాస్తతస్తతః ముక్తా ప్రవాళసికతా స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైశ్చరవిచిత్రైస్తేరజైరుపశోభితా పుల్లపద్మోత్పలవనా చక్రవాకోపకూజితః నచ్చూహరుతు సంగుష్టా హంససారసనాదితాః దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిः స్ఫరిద్భిశ్చ సమంతతః అమృతోపమతౌయాభిः శివాభిరుపసంస్కృతः లతాశతైరవతతా సంతానకుసుమావృతः నానాగుల్మవృతగణా కరవీరకృతాంతరా తతోంబుజలసంకాశం ప్రబుద్ధశిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షైः సమావృతం దదర్శ హర్షార్దూలో రమ్యం జగతి పర్వతం దదర్శ చనకతస్మా నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలై నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణావివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిः పునరావృత్తతోయం చ దదర్శ స మహాకపిः ప్రసన్నామివ కాంతస్య కాంతం పునరపి స్థితాం తస్యా దూరాత్ సపద్భిన్యో నానాద్విజగణాయుతాः దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజः కృత్రిమాం దీర్ఘిగాంచాపి పూర్ణాం సీతేన వారిణా మణిప్రవరసోపానా ముక్తాసిగతశోభితాం వివిధైర్ముఖసంఘైశ్చ విచిత్రం చిత్రకాననాం ప్రాసాదైः సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా కాననైः కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతం ఏ కేచిత్ పాదవాస్తత్ర పుష్పోపగఫలోపగా సచ్చత్ర సవిదర్ధీకా సర్వే సవర్ణవేదికాః. హనుమంతుడు పెద్ద పెద్ద తీగలతో లతాల గుంపుని చెదరగొట్టేశాడు. అలా చెదరగొడుతుంటే ఎలా ఉందంటే వర్షాకాలంలో వింధ్యపర్వతం మీద ఉన్నటువంటి మేఘ సమూహాల్ని పెనుగాలి ఎలాగైతే చెదరగొట్టేసిందో అలా హనుమంతుడు చెదరగొట్టేశాడు. అలా హనుమంతుడు తిరుగుతూ మండికుట్టిమాలని మణిలతోటి వెండి రేకులతోటి బంగారులతోటి కప్పబడినటువంటి నేలను చూశారు. అట్లే శ్రేష్టములైనటువంటి జలాలతో కూడినటువంటి రకరకాల ఆకారాలతో ఉన్నటువంటి దిగుబావుడులను కూడా హనుమంతు చూశాడు. అవి అక్కడక్కడ ఎప్పుడు దాంట్లోకి ఎవరు వెళ్ళినట్టుగా లేదు. కానీ మణిఖచ్చితములైనటువంటి సోపానాలతో కూడి మెట్లతో కూడి ఉందన్నమాట. ఆ దిగుడు బావులు అవి కూడా అలాగున్నాయి. స్ఫటికపు రాతితో కట్టబడినటువంటి నేల ఆయా ప్రదేశాలని ముత్యాలు పగడాలతో నింపబడి ఉన్న వాటిని అవన్నీ కూడా హనుమంతుడు చూశాడు. ఆ దిగుడు బావుల తీరంలో మొలిచినటువంటి కాంచన వృక్షాలతో ఆ ప్రాంగణం శోభిస్తుంది. ఆ దిగుడు బావుల నిండా వికసించిన తామరలతోటి కలువలతోటి ఆ దిగుడు బావులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. చక్రవాక పక్షుల యొక్క కులకలారావాలతోటి, భరత పక్షుల యొక్క అరుపులతోటి, హంసలు సారసాలు చేసే నాదాలతోటి ఆ ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. వాటికి అన్ని వైపుల నుంచి కూడా చాలా పొడవైన వాగులు ఉన్నాయట. ఆ దిగుడు బావులోకి నీళ్లు రావడానికి దానికి వాటిల రెండు పక్కల కూడా చెట్లు కూడా ఉన్నాయి. ఆ వాగులన్నీ కూడా మధురమైనటువంటి అమృతోపమానమైనటువంటి నీటిని అందిస్తూ రమ్యంగా ఉన్నాయట. అవి వందల కొలది లతలతోటి సంతానక పుష్పాలతోటి ఆవరింపబడి ఉన్నాయి. అవన్నీ కూడా అనేక పొదరిళ్ళు ఉన్నాయి అక్కడ. అవన్నీ దట్టంగా ఉన్నాయి. వాటి మధ్యలో గన్నేరు చెట్లు ఉన్నాయి. అలా హనుమంతుడు ఒక్కొక్క సుందర పర్వతాన్ని అక్కడ చూశాడు. ఒక సుందర పర్వతాన్ని చూశాడు. దాని శిఖరాలు చాలా ఎత్తుగా ఉన్నాయట. అది విచిత్రంగా ఉండి చాలా దూరం వ్యాపించిందిట. ఆ మొత్తం కొండంతా ఒక పెద్ద మేఘంలా ఉంది. అదేమో గుహలతో నిండిపోయి రకరకాల వృక్షాలతో ఆవరింపబడిందిట. ఆ కొండపై నుంచి పడుతున్నటువంటి ఒక నదిని కూడా హనుమంతుడు చూశాడు. అది చూస్తుంటే ప్రియం తొడమించి పడిపోతున్న ఒక ప్రియురాల్లా కనపడింది ఆయనకి. కొన్ని చెట్లు శాఖాగ్రాలు
అంటే చెట్టు కొమ్మల చివర్లు ఆ నీటిలోకి వంగి ఉన్నాయి. అది ఎలా అనిపించిందంటే కోపం చేత వెళ్ళిపోదాం అనుకుంటుంటే ప్రియురాల్లో ఉంది అది. అక్కడ ఒక చోట నీళ్లు వెనక్కి తిరిగిన చోట ఆ నది తన భర్తతో కోపం వచ్చి మళ్ళీ ప్రసన్నరాలై తిరిగిన వచ్చినటువంటి కాంతలా కనపడింది. అంటే నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రావడం, వెళ్ళిపోయిన ప్రియురాలు మళ్ళీ వస్తున్నట్టుగా హనుమంతుడు భావించాడు. కపిశ్రేష్ఠుడైనటువంటి వాయునందరుడు ఆ నది దగ్గరికి వెళ్ళగానే అక్కడ వివిధమైనటువంటి పక్షులు గుంపులు తామర తీగలు కూడా అక్కడ చూశాడు. అచ్చటి చల్లటి నీటితో నిండి శ్రేష్టములైన మణులతో పొదగడబెట్టిన మెట్లు ఉండి ముత్యాల ఇసుకతో శోభిస్తున్నటువంటి అనేక పశు సమూహాలతో ఉండి ఆశ్చర్యజనకంగా చిత్రములైనటువంటి వనాలు కలిగి ఉండి విశ్వకర్మ నిర్మించిన పెద్ద మేడలు ఉద్యానవనాలు దగ్గరలోనే ఉన్నటువంటి ఒక దిగుడు బావిని హనుమంతుడు అక్కడ చూశాడు. అక్కడ పుష్పించినటువంటి ఫలించిన వృక్షాల కింద గొడుగులు, వాని కింద బంగారు వేదికలు నిర్మించబడి ఉన్నాయి. కాంచనీం శుభామేకం దదర్శ హర్యోదభః వృతాం హేమమయీభిస్తు వేదికాభిः సమంతతః సోపశ్యద్భూమిభాగాంశ నగ ప్రస్రవణాని చ సువర్ణవృక్షాన్ పరాన్ దదర్శసి సన్నిభాన్ తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యతత్తదా వీరా కాంచనోస్మీతి వానరః తా కాంచనైస్తరుగుణే మారుతేన చ వీజితాం కింకిణీచద నిర్ఘోషం దృష్ట్వా విశ్వమాగమత్ సపుష్పితాగ్రాం రుచిరాం తరుణ అంకురపల్లవాం తామారుహ్య మహాబాహు సిద్ధిభాం పర్ణ సంవృతాం ఇతో ద్రక్ష్యామి వైదేహీం దామదర్శనలాలసాం ఇతస్యేతస్య దుఃఖార్థం సంపతంతీం యదృచ్ఛయా అశోకవనికాచేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకులైశ్చ భూషితా ఇయం చ నళినీ రమ్యా ద్విజసంగ నిషేవిత ఇమాం సా రామమహిషీ నూనమేష్యతి జానకి సా రామమహిషీ రాఘవస్య ప్రియా సతి వనసంచర కుశలా ధ్రువమేష్యతి జానకి అథవా మృగే సా వాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ్య రామచింతానుకర్షితః రామశోకాభిసంతప్త సా దేవీ వామలోచన వనవాసే రతా నిత్యం యష్యతే వనచారిణి వనే చరణాం సతతం నూనం స్పృహేతి పురా రామస్య దైదా భార్య జనకస్య సుతా సతి సంధ్యాకాలమనశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్దేవరవర్ణిని తస్యాచ్ఛాపానురూపేయం అశోకవనికా శుభాయా పార్థవేంద్రస్య పత్నీ రామస్య సమ్మత ఇది జీవతి సా దేవి తారాధిపతి నిభాననా ఆగమిష్యతి సా అవశ్యం ఇవాం శివజలాం నదీం ఏవం తు మత్తా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్రపత్నీం అవేక్షమానస్య దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిధీనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే సుందరకాండే 14 సర్గః. అచ్చట హనుమంతుడు ఒక శింసుపా వృక్షాన్ని చూశాడు. దాని చుట్టూ దట్టంగా ఆకులు లతలు కూడా అల్లుకుని ఉన్నాయి. అది బంగారు వేదికలతో కూడుకుని ఉంది. వివిధ ప్రదేశాలు, కొండలు, సెలయేళ్ళు, అగ్నికాంతులు విరజిమ్ముతుండే బంగారు వెన్నెగల ఇతర వృక్షాలని కూడా అచ్చట హనుమంతుడు చూశాడు. మేరు పర్వత ప్రభలతో ఆ మేరు పర్వతం మీద ఉన్నటువంటి బంగారు ప్రభలతో ప్రకాశించే సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లుతున్న మారుతి తనకేసి చూసుకుంటే తనకి బంగారు దేహం కలవానిగా, అంటే ఆ కాంతుల వల్ల తన దేహం బంగారంలా మెరిసిపోతుందని హనుమంతుడు భావించుకున్నాడు. ఆ శింసుపావృక్షానికి చుట్టూ కూడా బంగారపు చెట్లు ఉన్నాయట. ఆ శింసుపావృక్షానికి చిరుగంటలు అమర్చారు. చిరుగంటలు ఆ శింసుపావృక్షానికి కట్టారు. అవి గాలి వీస్తున్నప్పుడు ఆ గంటలు నిర్విరామంగా ధ్వని చేస్తున్నాయట. ఆ దృశ్యాన్ని
హనుమంతుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శిశుపావృక్షం యొక్క కొమ్మల మీద పుష్పాలు విరబూసి దాని నిండా విరగబూసేసింది ఆ శిశుపావృక్షం. అది చక్కని మొగ్గలతోటి చిగుళ్ళతోటి కూడా మనోహరంగా ఉంది. దట్టమైన ఆకులతో అలరాడుతున్నటువంటి ఆ శిశుపావృక్షానికి ఎక్కి మారుతి అక్కడి నుంచి ఆలోచించుకున్నట్ట. దుఃఖార్త అంటే దుఃఖంతో ఉన్నటువంటి, అలాగనే రాముని చూడడానికి ఎదురుతెన్నలు చూస్తున్నటువంటి, ఇటు అటు సంచరిస్తున్నటువంటి వైదేహి దైవవశంగా ఏదైనా భగవంతుడు అనుకూలిస్తే, భగవంతుడి ప్రేరణతో ఇలా వస్తే ఆమెను నేను చూడగలను, ఆమెను నేను చూస్తాను. దుర్మార్గుడైన రావణుడు ఈ అశోకవనాన్ని సంపెంగ చెట్లతోటి, చందన వృక్షాలతోటి, ఒకల వృక్షాలతోటి అలంకరించడం వల్ల ఇది వర్ణనక అందనంత రమ్యంగా ఉంది. పక్షిగణాలతో సేవించబడుతున్నటువంటి ఈ పద్మాల సరస్సు కూడా చాలా మనోహరంగా ఉంది. కనుక శ్రీరామపత్ని అయినటువంటి జానకి ఈ చల్లని ప్రదేశానికి తప్పక వస్తుంది. ఆవిడ ప్రతి పతిని దూరం చేసుకోవడం వల్ల కలిగిన తాపాన్ని పోగొట్టుకోవడానికైనా ఈ చల్లని ప్రదేశానికి సీతాదేవి తప్పకుండా వస్తుంది. సీతాదేవి రామునికి ప్రాణప్రియమైనది. ఆమెకి వన సంచారానికి యోగ్యురాలు ఆవిడ. వన సంచారం చేయడం ఆవిడకి అలవాటు ఉంది. అంచేత సాధ్వి అయిన జానకి ఇతడికి రావడం నిశ్చయం. అందమైన నేత్రాలు కలిగి రాముని ధ్యాసతో కృషించినటువంటి ఈ వనం యొక్క విషయాలన్నింటి కూడా బాగా ఎరిగినటువంటి రుజురాలైన సీతాదేవి ఈ వనంలో సంచరిస్తూ ఇక్కడికి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా కనిపిస్తుంది. శ్రీరామునికే ప్రతిపిస్తున్నది. 14 సంవత్సరాల పాటు నిత్యము వనవాస నియమాలను పాటిస్తున్నదైన ఆ వామలోచన ఆ సీతాదేవి ఇక్కడికి తప్పకుండా వస్తుంది. జనకుని కూతురు, రాముడికి ప్రియపత్ని అయిన సీతాసాధ్వి లోగల ఎప్పుడు కూడా వనాల్లో తిరిగే వాటితోటి ఎంతగానో ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉండేది. శ్రేష్టమైన దేహం కలిగి ఉండి అక్షయ్యైనటువంటి యౌవన సంపన్నురాలు యువతి ప్రాతఃసంధ్యాకాలం గమనించుదయ్యి జానకి పవిత్ర జలాలు గల నదీ తీరానికి స్నాన ధ్యానాదులకి తప్పకుండా వస్తుంది. అప్పుడు వాళ్ళు సంధ్యావందనం కూడా చేసి సాయంత్రం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వస్తుంది. రాజశ్రేష్ఠుడైన రామచంద్రుడికి ప్రాణతుల్య అయిన సీతాదేవి మిక్కిలి శుభలక్షణాలు కలిగింది. మంగళప్రదమైన ఈ అశోకవనం ఆమె ఉనికికి అన్ని విధాలుగా సరిపోతుంది. ఎందుకంటే ఈ అశోకవనం చాలా అందంగా ఉంది. ఆ అన్ని చెట్లతోటి వాటితో ఉంది కాబట్టి సీతాదేవి ఉండడానికి ఇది చాలా అనువుగా ఉంది. చంద్రముఖి అంటే చంద్రుడి వంటి మొహం, చంద్రబింబం వంటి మొహం గల ఆ దేవి బతికి కనుక ఉంటే పవిత్ర జలాలు ఉన్నటువంటి ఈ నది దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఇలా ఆలోచించుకుని హనుమంతుడు ఆమె శ్రీరామపత్ని యొక్క దర్శనానికే నిరీక్షిస్తూ బాగా పుష్పించి ఉన్నటువంటి ఆ దట్టమైన ఆకుల మధ్య దాంకుని ఆ ఆకుల మధ్య దూరిపోయి అలా నలువైపులా పరికిస్తూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆ చెట్ల మధ్యలో, ఆకుల మధ్యలో మారుతి. ఇది సుందరాకాండలో 14వ సర్గ.